పరిశుద్ధమైన ప్రభావ ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఇక్కడ జరగబెట్టినటువంటి క్లాస్ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ధనవంతుడు లాజరు రైతు దాని వివరణ మరి సాక్షిత్వం ఉండగా అందటువంటి విషయాలు మేము అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి కావాల్సిన కృపించి జ్ఞానం ఇచ్చి నడిపించాను. అలా చూడండి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన పాఠ్య భాగం పేరు ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు లాజరు గురించి మనం తెలుసుకోవడానికి చూడండి, ఈ బొమ్మ ఒకసారి చూద్దాం. ధనవంతుడు టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నాడు. వేరే ఏం చేయట్లేదు, భోజనం చేస్తున్నాడు. దానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అతను డైనింగ్ టేబుల్ దగ్గరలో ఈ లాజరు కూర్చుని ఉన్నాడు. అసలు ఆ ధనవంతులు లాజర్ లాంటి వాడిని డైనింగ్ టేబుల్ దగ్గర ఎందుకు కూర్చోబెట్టుకున్నారో నాకు అర్థం అవ్వలేదు. కానీ లాజర్ కూర్చున్నాడు. అతడు కుక్కలు అతని కురుపుల్ని నాకుతా ఉన్నాయి. అది పిక్చర్ చూడండి. ఇప్పుడు ఈ పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్య భాగంలో అన్ని కొటేషన్స్ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ బైబిల్స్లో కొంచెం అటు ఇటుగా ఉన్న మూలార్థం మారదు, ఆ విషయం గమనించండి. మనం తెలుసుకున్న అంశాలు మీకు గుర్తుండే ఉంటాయి. ఆత్మ గురించి నేర్చుకున్నాం. ఆత్మ అని తెలుగు బైబిల్లో రాసుండే మాట కింగ్ జేమ్స్ వర్షన్లో సోల్ అని ఉంటుంది. ఆ సోల్ గురించి మనం తెలుసుకున్నాం. సోల్ అనగా ఇప్పటి వరకు సోల్ గురించి మనం తెలుసుకున్నది ఏంటంటే ఆత్మకి మరణం లేదు, ఆత్మ నిత్యము జీవించే ఉండును అనే అంశాల గురించి మన బ్రెయిన్లో ఉన్నది ఇప్పటి వరకు. కానీ గడిచిన వారం మనం నేర్చుకున్న పాఠం సారాంశం ఏమిటంటే ఆత్మకి మరణం ఉంటుంది, ఆత్మకి మరణం ఉంటుంది అని నేను చెప్పడం కాదు, లేఖనం చెప్తుంది. అది మనం పాఠం కన్క్లూషన్లో అక్కడికి వచ్చి ఆగిపోయాం. ఆత్మకి మరణం ఉంటుంది అని ఆగిపోయాం. ఆత్మకి మరణం ఉంటుంది అని చెప్పేటప్పుడు మరి అబ్రహాము రొమ్ము అనే అంశం ఉంటుంది. అబ్రహాము ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు కదా. రెండోది, యేసు ప్రభు వారు మోషేతోనూ ఏలియాతోనూ మాట్లాడారని ఉంటుంది. మరి వాళ్ళిద్దరు ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంకొకటి, ఆత్మకి మరణం లేదు అని అనుకునేటప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు కూడా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్తా ఉంటాడు. ఏం అప్పగించాడు? ఇలాంటి డౌట్స్ మనకు రేజ్ అవుతాయి. ఆ రేజ్ అయిన డౌట్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ గడిచిన పాఠంలోనే క్లియర్ చేయబడ్డాయి. ఒకే ఒక అంశం క్లియర్ చేయబడలేదు. అది అంశం ఏంటంటే లాజరు ధనవంతుడి స్టోరీ. లాజరు ధనవంతుడి స్టోరీకి నరకానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ పాఠం మనం నేర్చుకునేటప్పుడు నరకం గురించి కూడా కొద్దిగా గొప్ప తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకసారి గడిచిన వారపుది జ్ఞాపకం చేస్తున్నాము. హెచ్కేలి 18:4 ఏముంటుంది? ఆత్మకి మరణం ఉంటుంది అని రాసి ఉంటుంది. చూడండి, తీసారా? మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణము నొందును. అది ఇంగ్లీష్ బైబుల్లో పాపము చేయవాడు ఎవడో వాడు మరణం పొందును అనే దగ్గర ఏం రాశారు? ఇంగ్లీష్ లో సోల్ అని మాట వాడారు. చూడండి, all souls are mine, as the soul of the Father, so also the soul of the Son is mine. The soul that sinneth itself die. The soul that sin should die. The soul that sin should die. దాని తెలుగులో ఏం రాశారంటే పాపం చేయవాడు ఎవడో వాడు మరణించును. కాబట్టి సోల్ అనేది జీవించుచున్న శరీరానికి సంబంధించిన మాట. కాబట్టి సోల్ అంటే ఆత్మ, ఆత్మకు మరణం లేదు అని మనం అనుకోవడానికి లేదు. ఇంకొక లేఖనం కూడా చూద్దాం. కీర్తన 22వ కీర్తన 29వ వచనం. 22వ కీర్తన 29వ వచనం.
all they that be fat upon earth shall eat up worship. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. తన ప్రాణమును కాపాడుకొనలేక, ఎవరు కాపాడుకోలేకపోతున్నారు? మనుషులే కాపాడుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ మనుషుల గురించి ఇంగ్లీష్ వర్షన్లో ఏం రాశారు చూడండి. ఈ మనుషుల గురించి ఆల్ దే లాస్ట్ లైన్ చదవండి. కీప్ అలైవ్ హిస్ ఓన్ సోల్ అండ్ నన్ కీప్ అలైవ్ హిస్ ఓన్ సోల్. కీప్ అలైవ్, వీ కెనాట్ కీప్ అలైవ్ అవర్ ఓన్ సోల్ అంటాడు. మన సొంత ప్రాణాన్ని మనం రక్షించుకోలేమని చెప్తాడు. సోల్ అని వాడాడు మాట. కాబట్టి సోల్ అనేది జీవించుచున్న మనుషులు లేక జంతువులకి వాడబడే మాట. కాబట్టి ఇలాంటి కాంట్రడిక్షన్స్ అన్నీ కూడా గడిచిన పాఠంలో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మనం క్లియర్ చేసుకున్నాము. కావాలంటే పాఠం ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇక రెండవదిగా ఇక్కడ మనం వదిలేసిన అంశం ఏంటంటే లాజరు ధనవంతుడి స్టోరీ మాత్రమే. కాబట్టి ఇప్పుడు లాజరు ధనవంతుడి స్టోరీకి వెళ్దాం. లూకా 16వ అధ్యాయంలో ఉంది. 19వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉంటుంది. మనం నిదానంగా చదువుకోవచ్చు. అక్కర్లేదు, నేను చెప్తాను, అప్పుడు చదువుకోండి. ఇందులో రెండు సిద్ధాంతాలు వస్తాయి ఈ పాఠంలో. ఒకటి ఏంటంటే ద డాక్ట్రైన్ ఆఫ్ అన్డయింగ్ అండ్ ఇమ్మార్టల్ నేచర్. ఈ పాఠం మీ అందరికి తెలిసిందే, చిన్నప్పుడు సండే స్కూల్ కాలం నుంచి మనం వింటున్న స్టోరీయే కాబట్టి ఇది ఎవరికి తెలియలేదు కాదు. ఇక్కడ లాజరు కనిపిస్తాడు, ధనవంతుడు కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయిన తర్వాత పరలోకంలో ఒకడు, నరకంలో ఒకడు కనిపిస్తారు మనకి. దానివల్ల ఏమంటే ఆత్మ మరణించదు అనే అంశం మనం దృష్టిలోకి వస్తుంది. అలాగనే ఆత్మ నిత్యము జీవించి ఉండును అనే అంశం కూడా మనకి పాఠం ద్వారా తెలుస్తూ ఉంటుంది. దాన్నే మనం అట్లా ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఆత్మలు నిత్యము హింసింపబడుతూ ఉంటాయి నరకంలో. ఆ పాయింట్ కూడా ఉంటుంది. నేచర్ ఆఫ్ ద సోల్ ఆఫ్టర్ డెత్, ద డాక్ట్రైన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హెల్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎటర్నల్ టోర్నమెంట్. నరకం అనేటువంటిది ఏమిటి అంటే చచ్చిపోయిన వాళ్ళు నిత్యము హింసించడానికి ఉపయోగపడే ఒక స్థలం. చచ్చిపోయిన మనుషుల్ని, అంటే వాడు ఎప్పుడు జీవించే ఉంటాడు, వాడికి చావు వచ్చినా కానీ ఈ ఆత్మలు నిత్యము హింసించడానికి వాడుకునే ఒక స్థలం పేరు నరకం. అది మన బ్రెయిన్లో ఇప్పటి వరకు రికార్డ్ అయి ఉన్నది. కాబట్టి ఈ అంశాన్ని మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జనరలీ థాట్ ద రిచ్ మ్యాన్ వెంట్ టు హెల్ అండ్ ద లాజరస్ వెంట్ టు హెవెన్. పరలోకం ఉంటుంది, నరకం ఉంటుంది. లాజరస్ అనేవాడు పరలోకంకి వెళ్తాడు, ఈ ధనవంతుడు అనేవాడు నరకంకి వెళ్ళిపోతాడు. ఇది కదా మన మైండ్ సెట్లో ఉంది. ఇవి కాక ఇంకొక విచిత్రమైన సంఘటన, ఇందాక మనం నేర్చుకున్న పాఠానికి భిన్నమైన మాట ఏంటంటే అబ్రహాము రొమ్ముకి ఒక ఆయన చేరుకుంటాడు. అంటే అబ్రహాము కూడా మామూలుగా చచ్చిపోయాడు, కానీ ఇప్పుడు అబ్రహాం కూడా పైన బతుకున్నట్లు లెక్క. అబ్రహాం బతుకున్నాడు, లాజరు బతుకున్నాడు, ధనవంతుడు బతుకున్నాడు. ఇంతమంది బతుకున్నాడని లేఖనం చెప్తూ ఉంటుండగా ఆత్మ అనగా చచ్చిపోయింది, ఇంకా అప్పుడు లేవదు అని చెప్పేది ప్యూర్లీ అబద్ధం అవుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లిటరల్ ఇన్సిడెంట్ ఏంటో. ఈ సెట్ టు ద థాట్ లిటరల్ ఇన్సిడెంట్ ఏంటంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి దాంట్లో ఈ పాఠంలో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, విచిత్రంగా అనిపిస్తాయి మనకి. అవి కూడా చూద్దాం. ద ఓన్లీ వే టు హెవెన్ ఈజ్ టు బీ ఏ బెగ్గర్. పరలోకంకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ముష్టివాడిగా ఉండడమే. ఎందుకంటే ముష్టోడు దేవుణ్ణి నమ్ముకున్నాడనో లేకపోతే స్వార్థ సేవ చేశాడనో, ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ ఆడు చేస్తున్నాడని ఏమీ రాయలేదు. జస్ట్ ఆడు ముష్టివాడు, వాడికి ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి, ఆడికి ఏదో వ్యాధులు ఉన్నాయి, ఆడికి తిండి లేదు, ఎవడైనా రొట్టె మొక్కలు వేసేస్తా తింటా ఉంటాడు. ఇలాంటి స్థితిలో ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరూ పరలోకంకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ లేఖనాల ప్రకారం, ఇప్పుడు మనం చదువుకున్న స్టోరీ ప్రకారం ఇలాగవుతుంది. అసలు క్వశ్చన్ చూడండి, ఈజ్ దిస్ ద వే టు హెవెన్?
పరలోకంకి వెళ్ళడానికి అదేనా మార్గం? ఎవడైనా ముష్టివాడిగా ఉండిపోతే పరలోకంకి వెళ్తాడా? అలాగనే 20వ వచనం, 21వ వచనం, 24వ వచనంలో చూస్తే ద లైట్ ఆఫ్ రీజన్ విల్ క్లియర్లీ షో దట్ హీ ఈస్ ఏ అన్రీజనబుల్ టు కన్సిడర్ దిస్ ఈజ్ లిటరల్ లాంగ్వేజ్. దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే ఇది లిటరల్ లాంగ్వేజ్ కాదు, అంటే భౌతికంగా అది వాస్తవంగా ఉన్నట్టుగా తీసుకోవడానికి వీలు పడదు. లాజరు పరలోకంకి వెళ్ళిపోయాడు అంటే ఆడు ముష్టివాడుగా చూపించారు లేఖనాల్లో. వాడు పరలోకంకి వెళ్ళిపోయాడు అంటే దాన్ని అలా ఉన్నట్టు తీసుకుంటే మనం అందరం తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే మనం అందరం పరలోకంకి వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతున్నాం ఇప్పుడు జీవించి ఉంటుండగా. ఈ బాధలన్నీ ఎందుకు పడుతున్నామో? స్వార్థ సేవ చేస్తాం, దేవుని సేవ చేస్తాం, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాం, ఇంకేదేదో చేస్తాం. ఎవరు అవసరానికి కొద్దీ వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మానేసి అలా ఉంటే ఈ రైల్వే స్టేషన్ రోడ్లో బోల్డ్ మంది ఉంటారు ముష్టోళ్ళు. వాళ్ళందరూ పరలోకంకి వెళ్ళిపోతారు, మన పాస్టర్లు అందరూ ఇక్కడ ఉండిపోతారు. ఇది కదా ప్రాబ్లం. కాబట్టి ఇది అలాగ రాయరు లేఖనాలు. అలా రాశారు అంటే దాని వెనక ఏదో గొప్ప మర్మం ఉంటుంది. ఆ మర్మాన్ని మనం వెతుక్కుందాం. ఇప్పుడు 16వ అధ్యాయంలో 20వ వచనంలో ఇంకొక మాట ఉంటుందండి. విచ్ వాజ్ లేడ్ ఆన్ హిస్ గేట్ ఫుల్ ఆఫ్ సోర్స్. అతడు శరీరం నిండా ఏమంటాయి లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బట్టల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకి. కాబట్టి ఇప్పుడు ఈ సోర్స్ కురుపులు ఉన్నాయి కదా, కురుపులు దేన్ని సూచిస్తాయో చూద్దాం. లాజరస్ ఇస్ ఎ బెగ్గర్ అండ్ లేయింగ్ అట్ ది గేట్ ఆఫ్ ది రిచ్ మ్యాన్స్ హౌస్. గేట్ ముందు ఉన్నాడట. ఆ గేట్కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది, కురుపులకి కూడా ఒక మీనింగ్ ఉంటుంది, కురుపుల్ని కుక్కలు నాకడం గురించి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. కేర్ఫుల్ గా వెళ్దాం. It seems to be a permanent arrangement. The rich man would send an extra food from the table of the Lazarus beggar. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, పై బొమ్మలో చూపించాను కదా, ఒక గొప్ప రిచ్ మ్యాన్ అంటే ధనవంతుడు వాడి టేబుల్ మీద భోజనం చేస్తున్నాడు. అది టేబుల్ కి కొంచెం కిందగా ఒక ముష్టోడు కూర్చొని ఉన్నాడు. అలాగ మనం ఎవరైనా కూర్చోబెట్టుకుంటామా? మనమే కూర్చోబెట్టుకోము. మన అంబానీ, అదానీ లాంటి రిచ్ పీపుల్ అందరూ కూర్చోబెట్టుకుంటారు ముష్టోడు తీసుకొచ్చి టేబుల్ దగ్గర. కూర్చోబెట్టుకోరు అట్లాగా. అయితే ఈ కూర్చోబెట్టుకోవడం కాక ఇతడు తింటున్న రొట్టెల్లో కొన్ని ఏమో మిగిలిపోయినవి ఆ ముష్టోడికి వేస్తున్నాడట. సో అది కూడా జరగదు వాస్తవంగా. న్యాచురల్గా అయితే ఇది జరగదు, ఇదేదో కథ. కాబట్టి ఇవన్నీ ఎందుకు వీళ్ళు చెప్తున్నారో గమనిద్దాం, చెవురు అవుతాయి. కాబట్టి ఇది ఒకటి జరుగుతుంది. ఇక గేటు దగ్గర కూర్చున్నాడని చెప్పారు కదా, ఈ గేట్ ఏంటో చూద్దాం. Lazarus is the beggar was laying at the gate of the rich man's house. Gate దగ్గర ఉన్నాడు వీడు. It seems it was a permanent arrangement and rich man even extra food ఇస్తానంటాడు. ఇలా ఎక్కడ జరగదు. అయితే ఇక్కడ yet the rich man is believed to be, మీరు గమనించండి, రిచ్ మ్యాన్ అంటే ధనవంతుడు మిగిలిపోయిన ఫుడ్ పేదవాడికి ఇస్తున్నాడు. వాడేం తప్పు చేయలేదు, ఏమీ తప్పు చేసినట్టుగా కూడా ఈ లేఖనంలో కానీ స్టోరీలో కానీ లేదు. అయినప్పటికీ వీడు నరకంకి వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళిపోతాడు ఆలోచించాలి మనం. ఇతను నరకంకి వెళ్ళిపోయాడు. ఆడేమో దరిద్రుడైపోయి వాడికి ఏవో ఉంటే ఇప్పుడు ఏవాడు లాజరస్ ఉన్నాడు కదా, ఈ లాజరస్ ముందు ఏమో కలిగిన వాడే అయ్యి ఉండొచ్చు. వాడు నిర్లక్ష్యం వలన కేర్లెస్ గా ఉండడం వలన వాడు ఆస్తులు గట్రా పోగొట్టుకుని అడుక్కున్నాడు, అయిపోయాడు. అలాగా ఆస్తులన్నీ వాడు వ్యసన పడడం ఇంకేమో మనకు తెలియదు. దానివల్ల ఈ పోగొట్టుకున్న వాడు ఇష్టవాడు అయిపోతే వీళ్ళేమో స్వర్గంకి వెళ్ళిపోయాడు. దాన్ని తినగా మిగిలిపోయిన ఫుడ్ ఏమొచ్చి ఒక ముష్టోడికి వేసిన వాడేమో నరకంకి వెళ్ళిపోయాడు. ఆలోచించట్లేదు మనం ఈ విషయాలు ఎప్పుడూనూ. ఆలోచించండి, రిచ్ మ్యాన్ చాలా మంచోడు లెక్క, మిగిలిపోయి వేస్తున్నాడు కదా ఎవరికొకడికి. మరి అది చేసిన పాపం ఏమిటి? ఏం పాపం చేయలేదు. మరి వీడేమో నరకంకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో చివరికి తెలుస్తుంది, చూద్దాం. 16వ అధ్యాయం 21వ వచనంలో కుక్కలు వచ్చి మనవాడు కురుపులు నాకుతూ ఉంటాయి. ఇది కూడా నా విషయం. మన సొసైటీలో చాలా మంది లెపర్సీ వాళ్ళని, అడుక్కునే వాళ్ళని, అలాగే వ్యాధులతో బాధపడే వాళ్ళని, చేతులు కాళ్ళు లేని వాళ్ళని, అలాంటి ఎంతో మందిని చూస్తాం. ఎవరికైనా కుక్కలు వచ్చి ఆడు కురుకులు నాకుతూ ఉంటే నాకిచ్చుకుంటాడు ఎవడైనా? అటు ఇట్టి ఆడు కుక్కను కొట్టి పడేస్తాడు ఏ కర్రతోనో దేనితోనో.
కుక్కలు వచ్చి నాకుతా ఉంటే ఊరుకుంటామా మనం కాదు, ఆ ముష్టోడు కూడా ఊరుకోడు. రియల్గా ఆ రైల్వే ప్లాట్ఫారాల మీద అక్కడక్కడ కూర్చునే ముష్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కుక్కలు నాకినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఈ అన్ని అవాస్తవమైన సంఘటనలన్నీ ఈ లేఖనాల్లో ఉన్నాయి. ఈ ఎలా తీసుకుంటాం, మీరు నిజం వాస్తవం అనుకోవడానికి లేదు కదా. ఇట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ ఇండిగ్నిటీ, నాట్ లిటరలీ. కాబట్టి ఈ స్టోరీ ఏమీ కూడా లిటరల్గా జరిగినది కాదు. ఇది అంతా ఉపమానంగా యేసు ప్రభు వారు చెప్పారు. ఆ ఉపమానంగానే మనం దీన్ని తీసుకోవాలి. ఇంకా చూద్దాం, 16వ అధ్యాయం 24వ వచనంలో ఇంకొక అవాస్తవమైన సంఘటన ఉంటుంది, చూడండి. తండ్రి చదువమ్మా. తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అగ్ని జ్వాలల్లో, అదిగా ఫోటోలో చూడండి, అగ్ని జ్వాలల్లో ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని, లాజర్ అని ఆయన అబ్రహాం రూమున హ్యాపీగా ఉన్నాడు. అతన్ని పిలిచి ఒక చుక్క నీళ్ళలో వేలు ఉంచి ఆ చుక్క నాట్లో పోయి అంటున్నాడు. ఇది ఎంత అవాస్తవం. ఆయన వచ్చి ఈ మంటల్లో పడి ఎలాగెళ్తాడు లోపలికి? ఒకవేళ వెళ్ళాడు అనుకో, ఒక చుక్క వేసేస్తే వీడికి సాటిస్ఫాక్షన్ అయిపోతాడా? ఒక్క చుక్క నీరు కాదు కదా, ఒక బకెట్తో నీళ్ళు వేసి జమ్మరించేసినా కానీ ఈ అగ్నిలో నుంచి వీడు బయటికి రిలీఫ్ ఫీల్ అవడు. మరి ఒక్క చుక్కతో ఎలాగా ఫీల్ అవుతాడు? కాబట్టి ఇది కూడా ఒక అవాస్తవమైన లైన్, ఆ లేఖనంలో ఒక అవాస్తవం రాశారు. కాబట్టి ఈ అన్నీ కూడా లిటరల్ అనుకోవడానికి వీల్లేదు. మరి ఏమనుకోవాలంటే ఇది పారబుల్ అన్నమాట, ఉపమానం అని అనుకోవాలి. కాబట్టి ఇది ఒక అవాస్తవ సంఘటన. ఇట్ కెన్ బి లిటరల్ లాంగ్వేజ్. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పినవన్నీ కూడా ఒక వాస్తవంగా కాకుండా ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదీ ఉపమాన రీతిగానే మాట్లాడతాడు, ఏది ఎవరికి అర్థం కాదు. దానివల్ల మనం ఇలాగ అయిపోయాం. ఎందుకు అర్థం కాకుండా మాట్లాడాడు అనేది కూడా చూద్దాం. ఇక ఆ ఉపమాన రీతిగానే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అనే దానికి సాక్ష్యం ఏంటంటే 13వ అధ్యాయం, మత్తయి 13వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. వితౌట్ పారబుల్ స్పోక్ హీ నాట్ అంటు దెమ్. ఏ ఉపమానం లేకుండా యేసు ప్రభు వారు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదట. కాబట్టి ఉపమానంతోనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఉదాహరణకి ఏంటంటే లూకా 15:11లో ఒక మాట ఉంటుంది, సర్టన్ మ్యాన్ హ్యాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఒకసారి చూడండి, ఆ సర్టన్ అనే మాటకి తెలుగులో ఏం రాశారు? ఒక అని రాసి ఉండొచ్చు బహుశా. ఒక మనుషుడు ఉండెను, 15:11. మరియు ఆయన ఇట్లానే ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. చాలు. ఒక మనుషునికి 2 కుమారులు అంటే అది కథ అనమాట. ఇందాక మనోడు చెప్తాడు, అనగనగా ఒక రాజు ఉన్నాడు అంటే ఏంటి అని అడుగుతున్నాడు కదా. అనగనగా ఒక రాజు ఉన్నాడు అంటే అదేదో కథ, ఒక ఉపమానంతో ఏదో చెప్పబోతున్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు అలాగే చెప్తారు. సర్టన్ మ్యాన్ అంటే ఒక మనుషుడు ఉండేను, దేర్ వాజ్ సర్టన్ రిచ్ మ్యాన్, ఒక ధనవంతుడు ఉండేను. ఈ పాఠంలో లోక 16:1లో, లోక 19:12లో సర్టన్ నోబుల్ మ్యాన్, ఒక గొప్పవాడు ఉండెను అంటాడు. 29లో సర్టన్ మ్యాన్ ప్లాంటెడ్ ఎ వైన్ యార్డ్, ఒక వ్యక్తి ద్రాక్ష తోట నాటెను అంటే అక్కడ ద్రాక్ష తోట ఉండదు, ఈ నాటడం ఉండదు, మనిషి ఉండదు, స్టోరీ చెప్తున్నాడు అంతే. ఒక ఉపమానం చెప్తాడు. ఇలాంటి ఉపమానాల్లో ఒక ఉపమానంగా దీన్ని మనం తీసుకోవాలి తప్పించి ఇది ఒరిజినల్ గా జరిగిన సంఘటన అని అనుకోవడానికి వీల్లేదు. వాట్ యు సీ వెరీ సిమిలర్ లాంగ్వేజ్. ఇలాంటి సిమిలర్ భాష అన్ని చోట్ల వాడుతూ ఉంటారు. ఇది అన్ని చోట్ల చెప్పిన ఉపమానాల కన్నా ఇది చాలా మర్మమైన ఉపమానం. ఎందుకంటే మిగతా ఉపమానాలు, ఇప్పుడు మాథ్యూ 13లో మనం చూసే ఉపమానాలన్నీ ఆల్మోస్ట్ అది మనకు అర్థమవుతాయి, అప్రాక్సిమేట్గా మనం వాస్తవాన్ని గ్రహించవచ్చు. కానీ ఈ ఉపమానంలో వాస్తవం గ్రహించడం చాలా కష్టం, చాలా మర్మంగా ఉంటుంది. ఇప్పుడు మనం అదే నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఈ ఈ ధనవంతుడు లాజరు అనేవి
రెండు క్లాసెస్ ని అంటే ఏమంటారు, టూ క్లాసెస్ ఆఫ్ పీపుల్. ఆ వర్గం ఒక క్లాసు, ఈ వర్గం ఒక క్లాసు. ఆ రెండు వర్గాలని సూచిస్తూ ఉంటాయి. ధనవంతుడు ఒక వర్గాన్ని సూచిస్తాడు, లాజరు మరొక వర్గాన్ని సూచిస్తాడు. ఎలా సూచిస్తాడని మీరు చెప్పేస్తే ఎలాగైపోతుంది అని అనుకోకండి, చూపిస్తాం. మళ్ళీ 16:19కి రండి. లూకా 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు అక్కడి నుంచి గుర్తు పెట్టుకోండి. అతడు ఊదా రంగు బట్టలు వేసుకుని ఉంటాడు, సన్నపు నారపు వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండు. ఊదా రంగు వస్త్రాలు వేసుకుంటాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటాడు అని రాశారు. ఎందుకు ఇవి రాశాడు అనేది మనం ఆలోచించాలి. దానివల్ల దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఊదా రంగు వస్త్రాలు, సన్నపు నార బట్టలు అంటే ఇవి చెప్తాను. ఈలోగా ఈ ఉపమానాలు రెండేసి గ్రూపుల కింద చెప్తాడు అన్ని పాఠాలు అని చెప్పాను కదా, ఒకసారి చూద్దాం. 2 classes ఇన్ మెనీ ఆఫ్ ద పారబుల్స్ లో ఉంటాయి. ఉదాహరణకు లూకా 15:11లో ఆ తప్పిపోయిన కుమారుడు ఒకడు ఉంటాడు, వాళ్ళ పెద్ద కుమారుడు ఒకడు ఉంటాడు. 2 గ్రూపులు అవి. అలాగనే జీసస్ వాజ్ పెయింటింగ్ వర్డ్ పిక్చర్ ఆఫ్ నేషన్ ఆఫ్ ఇజ్రాయిల్. అక్కడ ఎలా చెప్పాడో 2 గ్రూపుల గురించి చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఇస్రాయేల్ దేశం ఉన్నది చూసారా? ఈ ఇస్రాయేల్ దేశాన్ని గురించిన చరిత్ర అంతా కూడా ఒక అక్షర రూపంలో ఇక్కడ రాయబడింది. లాజరస్ ధనవంతుడు స్టోరీలో ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన చరిత్ర అక్షర రూపంలో రాయబడింది ఇక్కడ. అది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే, క్లోత్డ్ ఇన్ పర్పుల్ అంటాడు కదా, ఊదా రంగు వస్త్రాల్లో వాడు ధనవంతుడు ఉన్నాడని చెప్తారు కదా. ఈ ఊదా రంగు వస్త్రాలు రాచరికానికి ఛాయ. ఎవరు ఊదా రంగు వస్త్రాలు ధరించుకుంటారో వాళ్ళు రాజులై ఉంటారు, వేరే వాళ్ళు కాదు. మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళు రాజులు అని అంటే, యోహాను 19:2-3 మీరు చూసినట్లయితే, సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనను తొడిగించారు. ఊదారంగు వస్త్రాలు ఆయనకి. ఈయనేమంటున్నాడు? యూదులకు రాజు అంటున్నాడు. నువ్వు యూదులకు రాజువు కదా అని చెప్పి రాజులు ధరించే వస్త్రాన్ని ఆయనకు ధరింపజేశారు, ఊదారంగు వస్త్రాలు. ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. అది చూసారా? కాబట్టి యూదా రంగు వస్త్రాలు ధరించుకునేవారు రాజులై ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవరై ఉంటాడు? రాజు అన్నమాట. అంటే ఆ వర్గం ప్రజలందరూ రాజులు. ధనవంతుడు వర్గాన్ని మనం 2 వర్గాలు అనుకుంటున్నాం. ధనవంతుడు ఒక వర్గం, లాజరస్ ఒక వర్గం అనుకునేటప్పుడు ధనవంతుడు వర్గం వాళ్ళందరూ రాజులు. వాళ్ళు ఊదా రంగు వస్త్రాలు ధరించుకుని ఉంటారు. ఇంతేకాక ఇంకా మీకు సాక్ష్యాలు కావాలంటే నిర్గమకాండం 19:5-6 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాట? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నారు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను. యాజక రూపకమైన రాజులు. గమనించండి, యాజక రూపం అంటే పూజారులు. దేవునికి మానవులకి మధ్యవర్తులు యాజకులు, ప్లస్ యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పాలి. వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు. కాబట్టి ఎందుకు మనం ఈ ధనవంతుడు ఇశ్రాయేల్ దేశాన్ని సూచిస్తాడని అంటున్నామంటే, ధనవంతుడు ధరించుకున్న బట్టలను బట్టి వాడు ఊదా రంగు డ్రెస్ వేసుకుంటాడు, సన్నపు నారు వస్త్రాలు కలిగిన బట్టలు వేసుకుంటాడు. అంటే అవి రాజులైన వారు వేసుకునే ఊదా రంగు వస్త్రాలు, యాజకులైన వారు వేసుకునే సన్నపు నారు వస్త్రాలు. అవి 2 ఆ దేశానికి ఆ మనుషులకి ఇవ్వబడింది. వారికి అలాగ ఇవ్వబడుతుందని నిర్గమకాండంలో దేవుడు వారికి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేసిన ఆధిక్యత వాళ్ళకి ఇవ్వబడింది అన్నమాట. ఏది? రాజులైన యాజక సమూహం వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు అలాగే వేసుకున్నారు. రెవల్యూషన్ 19. ఇక
ఈ సన్నపు నార వస్త్రాలు యాజకులు అని అంటున్నాం కదా. యాజకులు ఎవరవుతారు అంటే నీతిమంతులు యాజకులుగా ఉంటారు. నీతిమంతులు యాజకులుగా ఉంటారు. లేకపోతే యాజకులైన వారు నీతిమంతులై ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన ఆధిక్యత నిలబెట్టుకున్న వారు అవుతారు. ఒకసారి ఈ విషయాన్ని ప్రకటన 19లో చూద్దాం. 19:8 వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు. కాబట్టి ఈ రాజులు నీతి క్రియలు చేయవారై ఉండాలి. అప్పుడు వాళ్ళు రాజులైన యాజక సమూహానికి యోగ్యులు అన్నమాట. ఈ విధమైన స్టాండర్డ్స్ కలిగిన వారే ఇశ్రాయేలీలు. దేవుడు వారిని ఎంచుకుని వారిని ఆ విధమైన స్టాండర్డ్స్ లోకి తీసుకుని వెళ్ళాడు. ఇక దాంతో మనకేమంటారా బాబు అని అనుకుంటామేమో. ఒకసారి ఈ నీతి క్రియలు కలిగటానికి ఆ వస్త్రానికి ఆ నీతి క్రియలకి సంబంధం ఏమిటో ఇంకోసారి చూద్దాం. లేవి 16వ అధ్యాయంలో ఒక 3 వచనాలు చదవండి వాటి కంటిన్యూగా. లేవి 16వ అధ్యాయంలో 29 నుంచి 31 వరకు. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఒక దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్టుగా ఆ దినములు మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. అంటే భవిష్యత్తులో ఎక్కడో ఒక దినాన్న మీరందరినీ పవిత్రపరచడానికి ఒక ప్రాయశ్చిత్తం చేయిస్తాను. అర్థమవుతుందా? అందరు చాలా మంది పాస్టర్లే కాబట్టి అర్థం అవుతుంది. ఒక దినమున ప్రాయశ్చిత్తం చేయబడును అంటే ఆ దినం ఏదో మీరు తెలిసిపోతుంది. ముందే రాసి పెట్టాడు అక్కడ. కంటిన్యూ చేయాలి. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ కదా. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరిగింది? ప్రభువు వారు శిలువ మీద ప్రాయశ్చిత్తం చేయగా మీ అందరికీ నీతి వస్త్రము కప్పబడింది. ఆ నీతి వస్త్రాన్ని సూచనయే ఈ సన్నపనార వస్త్రాలు ఈ యాజకులు వేసుకుంటారు అనమాట. కాబట్టి ఆ నీతి వస్త్రంలో కవర్ చేయబడిన వాడు రాజులైన యాజక సమూహంలో మెంబర్ అవుతాడు. వాళ్ళు చర్చ్ అని మనం తర్వాత నూతన నిబంధనలో చెప్పుకునేది. కాబట్టి యేసు ప్రభు ఈ స్టోరీ చెప్పడంలో ఇంత లోతైన మర్మాన్ని చెప్పాడనమాట. ఇక్కడ ఇశ్రాయేలీయులు యేసు ప్రభు రాక మునుపు చేసిన ఈ బలి అర్పణలు ఇవన్నీ ఉంటాయి కదా. దీనివల్ల వాళ్ళు క్వాంటిటేటివ్లీ జస్టిఫైడ్ అంటారు. అంటే పాక్షికంగా తీర్పు తీర్చబడ్డారు నీతిమంతులుగా. పాక్షికంగా తీర్పు తీర్చబడ్డారు నీతిమంతులుగా. వాళ్ళు సంపూర్ణమైన నీతిమంతులు ఎప్పుడు అవుతారు అంటే యేసు ప్రభు ఇచ్చిన బలిని అంగీకరించిన నాడు వాళ్ళు సంపూర్ణంగా నీతిమంతులుగా మారుతారు. కాబట్టి ఈ సన్నపనార వస్త్రము కప్పడం అంటే ఏంటి అనేది ఈ వచనాల ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి టోటల్గా ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకుంటాడు, సన్నపనార వస్త్రాలు ధరించుకుంటాడు. అంటే అది ప్యూర్లీ ధనవంతుడు ఇశ్రాయేలీయులకి ఛాయగా ఉన్నాడు. ఇక రోజు ఏం చేస్తాడంటే ఇతను భోజనం చేస్తున్నాడంట. అందుకనే ఇందాక చెప్పాను బొమ్మ చూపించినప్పుడు భోజనం చేస్తున్నట్టే ఉన్నది. ఏం బైబిల్ చదివినట్టు ఉండొచ్చు కదా, ప్రసంగం చేస్తున్నట్టు ఉండొచ్చు కదా, ధనవంతుడు కదా, ఆడు ఏమైనా చేయొచ్చు. కానీ అవి ఏం లేవు. ఎంతసేపు తిన్నట్టే రాసి చూపించాడు అక్కడ. ఏం తింటున్నాడు వీడు? ఇప్పుడు ఈ ధనవంతుడు ఇశ్రాయేల్ జనాలు అని మీకు తెలిసింది. ఈ ఇశ్రాయేల్ జనాలని రాజులైన యాజక సమూహంగా దేవుడు ఎంచుకున్నాడు అని తెలిసింది. ఇప్పుడు ఈ రాజులైన యాజక సమూహంగా ఉన్న ఇశ్రాయేలీలు తింటున్నారు. ఏం తింటున్నారు? డబ్బు. మన చర్చిల్లో అయితే డబ్బులు తింటా ఉంటారు. జెర్మియా ఇక్కడ ఏం తింటారో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. జెర్మియా అండి. జెర్మియా 15:16లో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా
దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే భోజనం. తింటున్నది ఏంటి? మాటలు. మాటలు, దేవుని మాటలు దేవుని తింటున్నారు వాళ్ళు. దేవుని మాటలు. ఇప్పుడు వాడు తింటున్నవి రొట్టెలు కాదు, రొట్టెలు కాదు తింటున్నాడు అతను. యాక్చువల్లీ ధనవంతుడు దేవుని మాటలు తింటున్నారు. అందులో కొన్ని మాటలు ఆయనకి ఎక్కువైపోతే కింద తీసుకువేస్తే కిందనోడు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఒకడు యేసుప్రభు ఏం చెప్పాడు? ఆయన 40 రోజులు శోధింపబడినప్పుడు ఒకడు దేవుని మాటల వల్ల జీవించిన కానీ రొట్టెల వల్ల కాదని చెప్తాడు కదా. ఇక్కడ ధనవంతుడు ఏంటి తింటున్నాడు? రొట్టెలు తింటున్నాడు, అంటే దేవుని మాటలు తింటున్నాడు. దేవుని మాటలు ఈజ్ ఈక్వల్ టు రొట్టెలు. కాబట్టి రొట్టెలు అని మనకు కనిపించిన ప్రతి చోట దేవుని మాటలను వేసుకొని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి దేవుని మాటలు తింటున్నారంటే దేవుని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళకి ఎక్కడి నుంచో వచ్చాయి కదా. ధర్మశాస్త్రం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. ఈ కట్టడలన్నీ 6 నుంచి 8 వరకు చదవండి. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. నేను ఇచ్చే మాటలే మీకు జ్ఞానము, అవే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు కదా. అనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి సమీపంగా దేవుడు ఉన్నాడంట. ఎవరికి సమీపంగా? ఇశ్రాయేలీయులకు సమీపంగా దేవుడు ఉన్నాడు, మరి ఎవరికి లేడంట. అంటే ఇప్పుడు ఈ కిందనున్న లాజరుకి దేవుడు లేడు, ఆ వర్గానికి దేవుడు లేడు, ఈ వర్గానికే దేవుడు ఉన్నాడు. గమనించండి, వాళ్ళకి దేవుడు అన్ని మాటలు చెప్తున్నాడు, అన్ని విషయాలు చెప్తున్నాడు. వీళ్ళేమో అవి రాసుకుంటున్నారు గ్రంథాల రూపంలో, వాటిని పట్టుకుంటున్నారు, దాన్ని ఫాలో అవుతున్నారు. ఈ కిందనున్న లాజరుకి అయితే ఏమీ లేవు. గమనించండి. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. 33 చదవాలా? ఇప్పుడు నేను మీకు అప్పగించిన ధర్మశాస్త్రము అని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు తింటున్న ఫుడ్ ఏంటి? ధర్మశాస్త్రం పైనుంచి వచ్చింది. పైనుంచి వచ్చిన మాటలని రికార్డ్ చేసుకుని దాన్ని ఫాలో అవుతున్నారు. ఓకే, మిగతా వాళ్ళకి ఇది లేదని కూడా అక్కడే రాశారు. అన్యులకి ఇది లేదు, మీకు మాత్రమే అయింది. ఇక 33 చదవండి. ఇప్పుడు నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట విన్నట్లు మరి ఏ జనమైనను విని బ్రతికేనా? మరి ఇంకెవ్వరికి లేదు, ఎవరు బ్రతకలేదు, ఎవరు మాటలు వినలేదు. అర్థమైందా? కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నదంతా కూడా యెషయా ద్వారా యెషయా నుంచి మలాకి వరకు దేవుడు మాట్లాడాడు. మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకుని దానినే తింటున్నారని రాశాడు అనమాట. దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు దేవుడు మాట్లాడింది ఫాలో అయ్యింది, దేవుని ఫాలో అవుతుంది. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు? అది కూడా మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలీయులు అంటే 12 గోత్రాలు. ఇందులో ఎవరికి ఈ మాటలు వచ్చాయి, ఎవరు రికార్డ్ చేసుకున్నారో కూడా మనం తెలుసుకుందాం కిందకెళ్ళి. ఇక ఇశ్రాయేలుని నేను ఎంచుకున్నాను అని చెప్తాడు కదా దేవుడు. ఆమోస్ 3:2 ఉంటుంది చూడండి. ఆమోస్ 3:2 అదేమనగా భూమి మీద సకల వంశములలోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక. మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, మిమ్మల్ని మాత్రమే అనేటప్పుడు ఆ మిమ్మల్ని ఎవరు? ఆ మీరు 12 గోత్రాల వల్ల ఇంకో గోత్రం వల్ల మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, తెలుస్తుంది, కిందకి వెళ్తే తెలుస్తుంది. కనుక మీరు చేసిన దోషక్రియలు అన్నింటిని బట్టి మిమ్మల్ని ఓకే, మిమ్మల్ని ఎంచుకున్నానని చెప్పాడు. రోమా 3:1 వెళ్దాం ఒకసారి. రోమా 3:1. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? యూదునికి కలిగిన గొప్పతనమేమి? యూదులు గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు. అది ఆ పాయింట్. యూదులు గొప్పవాళ్ళు. ఎందుకు గొప్పవాళ్ళు? దేవుని నుంచి రావాల్సిన రిచ్నెస్ అంతా వీళ్ళకి వచ్చేసింది. ఎందుకంటే దేవుని లేఖనాలన్నీ కూడా వీళ్ళకే ఇవ్వబడ్డాయి. వీళ్ళనే దేవుడు ఎంచుకున్నాడు. ప్రపంచం మొత్తం మీద బోల్డ్ మంది దేశస్తులు ఉన్నారు, కానీ వీళ్ళనే ఎంచుకున్నాడు, వీళ్ళకి అన్నీ ఇచ్చాడు. కాబట్టి వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు.
గొప్పవాళ్ళు అంటే సొలొమోన్ కట్టిన దేవాలయాన్ని బట్టి, లేకపోతే కేజీల కొద్ది బంగారం ఉంది సొలొమోన్ దగ్గర, దాన్ని బట్టి గొప్పవాళ్ళు అవ్వలేదు. కేవలం దేవుని నుంచి వచ్చే మెటీరియల్, ఆ లేఖనాల ద్వారా వీళ్ళు గొప్పవాళ్ళుగా పరిగణింపబడ్డారు. కాబట్టి ఈ గొప్పతనం అంతా ఎవరికి వచ్చింది? యూదులకు వచ్చింది. యూదులు అనేటప్పుడు ఇక్కడ మళ్ళీ చిన్న లాజిక్ ఉందండి. ఇప్పుడు వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తున్నారు కదా, గొప్పవాళ్ళు అనేటప్పుడు వీళ్ళ దగ్గర ఏముంది అనేది తెలియాలి కదా. వీళ్ళ ఆస్తులు ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారు. వీళ్ళ ఆస్తులు ఏమిటో మనం తెలుసుకుందాం. రోమా 9:4-5 వచనాలు. మీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, వాళ్ళకి ఏమేమి ఉన్నాయో చూడండి, మళ్ళీ చదవండి ఆ లిస్టు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, ఆచారాలను, అర్చనాచారములను, వాగ్దానములను వీరివి. వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. పితరులు వీరివారు అంటే పాతవాళ్ళు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎన్ని గొప్పలు చూసారా? ఇవన్నీ వాళ్ళ గొప్పతనాలు. ఎవరికి? ఇశ్రాయేల్ యూదులకి. అక్కడ మళ్ళీ మారిపోయింది, మీరు గమనించండి. ఇశ్రాయేలీలు కాదు వాళ్ళు, యూదులు. ఎందుకు ఇల్లు ఇలాగా? క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయి తండ్రి నుండి దేవుడై ఉండి నిరంతరము యేసుక్రీస్తుకి సంబంధించిన మాట, అది వదిలేసాయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళ గొప్పతనం ఏమిటో మనకు తెలిసింది, యూదుల గొప్పతనం ఏమిటో. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ నుంచి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ చూడండి, ఆ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న లేబుల్ చదవండి. Thus we have seen the word picture painted by Jesus of the nation of Israel. యేసుక్రీస్తు ఇశ్రాయేల్ ఫిగర్ ని ఈ మాటలలో తెలియజేశాడట. ఇప్పుడు మనం చదివినవన్నీ లేఖనాలే కదా, నా సొంత మాటలు కాదు, ఎవరి సొంత మాటలు, లేఖనాలు అవన్నీ. ఆ లేఖనాల్లో ఇశ్రాయేల్ అంటే ఏంటి, ఆ దేశం ఏమిటి, ఆ ప్రపంచం ఎట్లా ఉంటుందో, వాళ్ళు ఎందుకు అంత ప్రాముఖ్యత పొందుకున్నారు, దేవుడు వాళ్ళని ఎందుకు ఇచ్చుకున్నాడు, వాళ్ళకే ఎందుకు అవన్నీ ఇచ్చాడు, ఇవన్నీ కూడా ధనవంతుడిలో ఉన్నాయి. ఇప్పుడు ధనవంతుడి గురించి యేసు ప్రభు చెప్పిన ఈ స్టోరీ వెనక, ఆ స్టోరీనే కదా మనం అనలైజ్ చేసాం. ఆయన చెప్పిన ప్రతి వచనాన్ని, ధనవంతుల గురించి ఆయన చెప్పిన ప్రతి వచనాన్ని మనం అనలైజ్ చేస్తే ఈ ఇశ్రాయేల్ దేశం తేలింది బయటికి. కాబట్టి ధనవంతుడు ఇశ్రాయేల్ దేశాన్ని సూచిస్తాడు, యూదులని. ఇక ఇంకొక పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు లూకా 16:20 చదవాలా? 16, 20, 21లో చూద్దాం. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంట వాకిటి పడి ఉండి అతని బట్టల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఈ స్టోరీ చూడండి. ఇప్పుడు ఆయన ఇశ్రాయేల్ దేశం అయినప్పుడు వీళ్ళు ఏ దేశం అయి ఉంటారు? ఇక వాళ్ళ బళ్ళ మీద నుంచి పడిపోయే రొట్టె ముక్కలన్నీ ఏం తింటున్నాడట. మరి రొట్టె ముక్కల కిందాక మనం ఏం చెప్పాము? దేవుని మాటలు. ఆ మాటలన్నీ ఆయన సమృద్ధిగా తినేసి మిగిలిపోయిన మొక్కలు కింద పడేస్తే వీళ్ళు తింటున్నాడు. అంటే ఆ వీళ్ళు తింటున్న ఏంటి? రొట్టెలే, దేవుని మాటలే, కానీ అందులో సంపూర్ణత లేదు. మిగిలిపోయిన ముక్కలు కదా పడేస్తున్నాడు. రొట్టె అంతా ఆయన తింటున్నాడు, ఆ చిన్న మొక్క ఏదో పడేస్తే ఈయన తింటున్నాడు. కానీ ఈయన తిన్న దాంట్లో సంపూర్ణత లేదు. కాబట్టి తల తోక ఉండదు. ఇప్పుడు ఇతను తింటున్న దానికి ఒక చపాతీ ఉందంటే ఒక షేప్ లో ఉంటేనే చపాతీ అంతా తినేసి అంచు పడేశాడు. ఆ అంచు ఏం తింటున్నాడు? అది దేవుని మాటే, కానీ అందులో సంపూర్ణత లేదు. తల తోక లేని దేవుడు వీళ్ళ దగ్గర ఉన్నాడు, సంపూర్ణమైన దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. అది మనం గమనించాలి. వెళ్దాం కిందకి. ఇప్పుడు ఈ లాజర్ అనేవాడు తింటున్న ఇవన్నీ దేవుని మాటలు అయినప్పుడు, లాజర్ అనేవాడు యూదుడు కానప్పుడు, యూదులకి ఆధిక్యత ఇచ్చేసాం కదా మనం, ధనవంతుడికి ఉండే ఆధిక్యత యూదులకి ఇచ్చేసాం. అప్పుడు వీళ్ళందరూ ఎవరు? అన్యులు లెక్క, అన్యులు. అందుకనే వీళ్ళని వాళ్ళు ఏమంటారు తెలుసా? యూదులు పాపులు అని చెప్తారు లేఖనాల ప్రకారం. పాపులు అంటాడు, నేను యేసుప్రభు అయితే కుక్కలు అంటాడు. మరి ఘోరం. కుక్కలేటి మనం అంతా కుక్కలమా? మన ఇశ్రాయేల్ కానంతట్లో మనం కుక్కలమా? అలాగంటాడు. ఎందుకు అలాగ అన్నారు? అవన్నీ
మనం ఈ పాఠంలోనే తెలుసుకుంటాం. ఓకే, కాబట్టి ఆ ముష్టివాడు ఎవడు, అతడికి కురుపులు ఉన్నాయి కదా, కురుపులు వచ్చాయి ముష్టివాడికి, అన్ని కురుపులు వచ్చాయి. ఆ కురుపులు దేన్ని సూచిస్తాయో చూద్దాం. అక్కడ చూడండి, స్క్రీన్ మీద రెండో హ్యాండ్ ఉంది కదా, అక్కడ చూడండి. దిస్ రిప్రజెంట్ ద కండిషన్ ఆఫ్ సిన్ అమాంగ్ ద జెంటిల్స్. అన్యుల మధ్యలో పాపకార్యాలు విస్తరించిపోతున్నాయి. ఎందుకంటే వానికి దేవుని యొక్క లేఖనాలు అందుబాటులో లేవు, మేము అంగనవలేదు. అన్యులు, ఈ ధనవంతులు వాడు అందనివ్వట్లేదు సంపూర్ణంగా. వాడికి ఎక్కువైపోయిన మొక్కలే తీసివేస్తున్నాడు, కానీ వాడికి అందిన రొట్టి తాలూకా సారాంశం అన్యులకు అందనివ్వలేదు. కాబట్టి వీళ్ళందరూ ఏది కనబడితే దాన్నే దేవుడు అనుకుంటున్నారు. సూర్యుడి దేవుడే, చంద్రుడి దేవుడే, నీరు దేవుడే, పాము దేవుడే, చెట్టు దేవుడే. మరి దేవుడు అంటే ఎవడో తెలియలేనప్పుడు ఎవడో ఒకరిని దేవుడిగా మొక్కుతారు కదా. ఆ విధంగా వాళ్ళందరూ పాపంలోకి వెళ్ళిపోతున్నారు. దానిని దేంతో సూచిస్తున్నారంటే కురుపులతో సూచిస్తున్నారు. ఆ లాజరుకు వచ్చిన కురుపులు అవే అనమాట. ఫైండ్ నో వే టు క్లీన్స్. వాటిని శుద్ధి చేయడానికి కానీ వాటిని గాయాలు మాన్పుకోవడానికి కానీ వాడికి అవకాశం లేదు. అంచేత ఆ కురుపులు అలాగే అన్ఫర్గివెన్ కండిషన్ ఆఫ్ ద సిన్ అంటాడు. అంటే వాటిని, ఆ పాపాలని స్వస్థపరచడానికి అవకాశమే లేదు. ఆ పాపాల నుంచి వాడిని బయట వేయడానికి అవకాశమే లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు? అన్యులు. యూదులేమో దేవుని ఆజ్ఞలు పొందుకొని అలా సమృద్ధిగా ఉంటే, అన్యుల పాపం దేవుడు అనేవాడు ఎవడో తెలియక చెట్టుని పుట్టుని మొక్కుతా ఉంటే వాళ్ళ ఆ పాపం నూరే ఇది కాదురా అది అని చెప్పడానికి అవకాశం లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పేదరికం. మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడు అంటే ఆయన అయినప్పుడు పేదరికం అంటే ఏమిటో. సో ఈ పేదరికంలో వీళ్ళు ఉన్నారు. ఇలా ఉండినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఒక గేట్ దగ్గర ఉన్నారని చెప్పాడు. మరి గేట్కి కూడా మీనింగ్ ఉండాలి కదా. ఆ మీనింగ్ చూద్దాం. ఎఫ్ఎస్సి 2:14. 2:14 చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అదండి గోడ. ఇప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా దేవుడు, అది వాళ్ళు పట్టుకుని దాన్ని పట్టుకుని ఏలాడుతారు. నీకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి నువ్వు దరిద్రుడివి, నువ్వు పాపివి, నిన్ను ముట్టుకోకూడదు, నీ మంచినీళ్ళు తాగకూడదు. మరంతే కదా, యేసు ప్రభు మంచినీళ్ళు తాగుతానంటే ఏమన్నది అమ్మాయి, మీరు మా దగ్గర మంచినీళ్ళు తాగరు కదా, తాగకూడదు, తినకూడదు, ముట్టుకోకూడదు. చాలా ఘోరం అనమాట. ఇప్పుడున్న కండిషన్స్ ఉన్నాయి కదా, దళితులని మన వాళ్ళు ఎలా చేస్తున్నారో అంతకన్నా ఘోరమైన కండిషన్స్ అక్కడ ఉన్నాయి. అట్లా ఉండినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మధ్యలో పెద్ద అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ ఏమిటి అంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అది చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. లాజరు స్టోరీ యేసు ప్రభు చెప్తున్నప్పుడు ఇది ఇంకా జరగలేదు కదా. ఆ మధ్య గోడ విరిపివేయబడింది. యేసు ప్రభు చచ్చిపోగానే ఒక గొప్ప సంఘటన జరిగింది, గుర్తుంది కదా. తెర చినిగిపోయింది అంటాడు. తిరిగిపోతే ఇంకా వాళ్ళు అతి పవిత్రమైన స్థలంలోకి వెళ్ళడానికి మనకి యోగ్యత లభిస్తుంది. ఇక్కడ కూడా మేము పవిత్రులమే, మేము అపవిత్రులు అని చెప్పి వేరు చేసేటప్పుడు ఈ గేట్ ఉంది, ఈ గేట్ తీసేస్తాడు ఒక కాలానికి. అందుకని ఆ గేట్ దగ్గర అక్కడ ఆయన ఉన్నాడు, అవతల గేట్ అవతల ఈయన ఉన్నాడు. ఆ గేట్ ని తొలగించబడింది అంటాడు. ఇప్పుడు గేట్ అంటే మీకు అర్థమై ఉంటుంది. లాజరు స్టోరీలో గేట్ అంటే నిజంగా ఆడు గొప్పోడు కాదు, ఈడు పేదోడు కాదు. అదొక వర్గం, ఇదొక వర్గం. ఆ వర్గానికి అవన్నీ దేవుని ఆధిక్యతలు ఉన్నాయి, ఈ వర్గానికి లేవు. ఆ గేటు తీసేస్తే ఆ గేట్ అవతల నుంచి తీసిన మొక్కలు ఇప్పటి వరకు వీళ్ళు తిన్నారు. ఇప్పుడు గేటు తీసేస్తే ఏమవుతుందో చూద్దాం. ఈ గేటు గురించి ఆదికాండంలో కూడా ప్రస్తావన వస్తుంది, ఒకసారి చూద్దాం. అది 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయంలో ఒక 2 వచనాలు 12 నుంచి 14. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరముల్లో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాచ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములో నుండి కొట్టివేయబడును.
వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. అంతే. 14 వరకు వచ్చిందా? అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం మీకు గుర్తుందా? 12వ అధ్యాయంలో ఒక వాగ్దానం చేస్తాడు, సున్నతి లేని వాడు నీ సంతానము ద్వారా ప్రపంచం అంతా ఆశీర్వదింపబడుతుంది అని చెప్తాడు, అబ్రహాం సంతానం ద్వారా. సో అబ్రహాము సంతానం అనగా ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారా లోకమంతా, ప్రపంచం అంతా ఆశీర్వదింపబడుతుంది అంటారు. వాళ్ళు సున్నతి చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాము? సున్నతి చేసుకుంటేనే మా వర్గం, సున్నతి చేసుకోకపోతే మావాడు కాదంటారు యూదులు. ఇప్పుడు అబ్రహాము సంతానం ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదం ఏమిటంటే, సున్నతి చేసుకోకపోయినా ఆయన ద్వారా మనం ఆధిక్యత పొందుతున్నాం. ఎలా ఆధిక్యత పొందుతున్నాం? ఆ తెర చినిగిపోయింది, ఆ గేటు ఓపెన్ అయిపోయింది. ధనవంతుడికి పేదవాడికి ఉన్నటువంటి గేటు ఓపెన్ అయిపోయింది. ఇంకొక పాయింట్కి వెళ్దాం. ఈ ముక్కలు వేసేస్తా ఉంటాడు కదా, దాని గురించి ఎక్కడ ఉంటుంది అంటే మత్తయి 15వ అధ్యాయం చూడండి. మత్తయి 15వ అధ్యాయం 25 నుంచి 28 వరకు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా. పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు ఎవరు? ఇక్కడ పిల్లలు ఇశ్రాయేల్ పిల్లలు అనగా దేవుడు ఇందాక ఆమోస్లో చెప్పాడు కదా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిట్లో నుంచి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను అన్నాడు కదా. అక్కడ పిల్లలు వాళ్ళు. ఆ పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్కలకి ఎలాగేయాలంటాడు. కుక్కలు ఎవరు? ఇప్పుడు లాజర్ బ్యాచ్, 2 గ్రూపులు అని చెప్పాం కదా. ధనవంతుడి బ్యాచ్ లో ఉన్న వాళ్ళు అప్పుడు యేసు ప్రభు పుట్టిన కాలానికి, యేసు ప్రభు ప్రచురిస్తున్న కాలానికి ధనవంతుడు అంటే యూదుల కాలంలో ఉన్నాం అనమాట. అది మనం టైం లైన్ చూస్తున్నాం కదా. దేవుని ప్రణాళికలో యూదుల కాలము, సువార్త కాలము, మెస్సియా కాలం అని చదివాం. యుగము 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 అని. యూదుల యుగం ముగింపులో యేసు ప్రభు వచ్చాడు. ఆ యూదుల యుగం ముగింపులో వచ్చాడు కాబట్టి ఏమంటున్నాడు? పిల్లలది తీసి కుక్క పిల్లలకి కాదని కాదు అంటాడు. మరి కుక్క పిల్లలకి తర్వాత ఇప్పుడు అదే మాట శిష్యులతో కూడా ఏం చెప్పాడంటే, మీరు పలానా రోజు వరకు యెరూషలేములోనే ఉండండి అని చెప్తాడు. యెరూషలేములోనే ప్రచారం చేయండి అని చెప్తాడు. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లల మీద నుండి పడు ముక్కలు తినును కదా. చూసారా? యజమానుల బల్లల మీద నుంచి పడే ముక్కలు తింటున్న వాళ్ళు ఎవరు? కుక్క పిల్లలు. అంటే ఎవరు? అన్యులు తింటున్నారు అవి. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాడు. అవును గాక జరగాలి కదా, అది అన్నాడు. అవును గాక అని యేసు ప్రభు చెప్పాడు స్వయంగా. మనం దేవుడిగా ఫీల్ అవుతున్న ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పింది జరగాలి, డెఫినెట్ గా నిశ్చయంగా జరిగింది. కొద్ది రోజుల తర్వాత యూదుల యుగం ముగింపబడింది, సువార్త యుగం ప్రారంభమైంది. సువార్త యుగం ప్రారంభం అవడంతోనే ఈ రొట్టెలు వీళ్ళకు కూడా సప్లై చేయబడ్డాయి. ఎవరికి? లాజర్ వాళ్ళకి కూడా, అంటే అన్యులకు కూడా ఆ లేఖనాలు అందుబాటులోకి వచ్చాయి దేవుని ద్వారా. అది అబ్రహాంకి చేసిన వాగ్దానం అదే అనమాట. నీ పిల్లల ద్వారా నేను లోకమంతటిని ఆశీర్వదిస్తాను అనేటప్పుడు ఆయన పిల్లల సంతానం అనగా ఒక్కడే, అనేక మంది కాదు అని ఒక చోట రాసి ఉంటుంది కదా, గలతీలో అనుకుంటాను రాసి ఉంటుంది. సంతానం అనగా అనేక మంది కాదు, ఒక్కడు క్రీస్తు అని రాసి ఉంటుంది. ఆ క్రీస్తు ద్వారా ఆ తెర చింపేసి ఆ గేట్ ఓపెన్ చేసేసి ఆ రొట్టెలన్నీ తీసుకొచ్చి ఈయలకు పెట్టాడు. ఇప్పుడు మనందరికీ కూడా రొట్టెలు అవైలబుల్గా ఉన్నాయి. ఆ రొట్టెలు ఇప్పుడు మనం తినొచ్చు. కాబట్టి రొట్టె తాలూకా స్టోరీ అది. ఇప్పుడు కుక్కలు నాకడం అంటే ఏంటో తెలియాలి కదా మనకి. కుక్కలు నాకడం దగ్గరికి వెళ్దాం. లెవిటికల్స్ అదేనా? ఒకసారి 11:27 కుక్క అనేది, కుక్కల గురించి ముందు తెలుసుకుందాం. లేవి 11:27 చదవండి. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశుల్లో ఏవి అరకాలతో నడుచునో అవన్నీ అపవిత్రములు. అంటే కుక్క 4 కాళ్ళతోనే కదా నడుస్తుంది, దాని అరకాలతో నడుచునో అవన్నీ అపవిత్రాలు కదా. కాబట్టి అపవిత్రమైన జంతువు. వీళ్ళేమంటారు యూదులు? మనందరినీ పాపులు అంటారు. మనల్ని పాపులను ఎందుకు అంటున్నారు? అన్యులందరినీ అపవిత్రులను మనం. అందుకే మనం కుక్కలతో సమానం అన్నమాట లేఖనాల ప్రకారం. అందుకని యేసు ప్రభు అలా చెప్తాడు మనకి, కుక్క పిల్లలకి వేయడం సాధ్యమా అని అడుగుతాడు.
అర్థమైందా? ఈ విషయం పట్టుకొని యూట్యూబ్లో మనల్ని దంచేస్తూ ఉంటారు. మమ్మల్ని అందరిని కుక్కలు అన్నాడు, మీ యేసుప్రభు మమ్మల్ని కుక్కలు అన్నాడు అంటారంట. ఎందుకు అన్నాడంటే లేఖనం ప్రకారం అది 4 కాళ్ళ జంతువులన్నీ అపవిత్రములు అంటాడు. అయితే ఇప్పుడు ఈ కుక్కలు ఏం నాకుతున్నాయి? వాళ్ళు లాజరు కురుపులు నాకుతున్నాయి. అది తెలియాలి. ఇప్పుడు ఏం నాకుతాయి చూద్దాం. అది కురుపులు ఏముంటుందంటే, we have already seen the symbol of swords represent the unforgiven sin. కురుపులు అనేటువంటివి పాపాలు అని చెప్పాం కదా. కురుపులు అంటే పాపకార్యాలు. ఎలాంటి పాపకార్యాలు అంటే వాటిని కుక్కలు నాకడం అని చెప్తాం కదా. ఈ పాపకార్యాలు ఏంటంటే, మనకి దేవుడు అంటే ఎవరో తెలియని స్థితిలో ఉండినప్పుడు ప్రతిదాన్ని దేవుడిగా నమ్ముతూ మనం ఈ సూపర్ స్టిషన్స్ అంటే మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాలు, దయ్యాలు పట్టేసాయి, భూతాలు పట్టేసాయి, భూత వైద్యులు, ఇవన్నీ చేస్తా ఉన్నాం కదా. ఇవి మూఢాచారాలు. అవును. అక్కడ ఈ 4 కాళ్ళ జంతువు పవిత్రం అయిపోతుంది. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో అపవిత్రం అని చెప్పబడిన కుక్క పవిత్రం ఎప్పుడవుతుంది అంటే, అన్యులకి కూడా మనం సువార్త ప్రకటించాలని ఎవరు పౌలుకి పేతురిక ఎవరికి వస్తుంది కళ, పేతురికి కళ వస్తుంది. అది మొట్టమొదటి అన్యుడు అనమాట. అతని దగ్గరికి వచ్చినప్పటికి తెర చినిగిపోయింది, గేట్ ఓపెన్ అయిపోయింది. అప్పటికి ఇది పవిత్రం అవుతుంది. ఇప్పుడు మనం చదువుతున్నది ఓల్డ్ టెస్టిమెంట్. లేవికాండంలో చదివినప్పుడు అపవిత్రమైంది. అందుకని యేసు ప్రభు ఉన్న కాలం కూడా యూదుల కాలం, ఇంకా సువార్త యుగం ప్రారంభం అవ్వలేదు. కాబట్టి వీళ్ళని కుక్కలుగానే ఎంచాడు అప్పటికి కూడా. ఆ తర్వాత కుక్క పవిత్రం అయిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే లేఖనం వాళ్ళకి కూడా సప్లై అవుతుంది కాబట్టి. అయితే మనం కురుపుల గురించి కదా మాట్లాడుతున్నాం. ఈ కురుపులు అనేటువంటి పాపకార్యాలు, రకరకాల పాపకార్యాలు ఇప్పుడు అన్యుల సమాజంలో జరుగుతున్నాయి. మనం కూడా క్రైస్తవులమైనా కూడా మనం కూడా అనేకమైన పాపకార్యాలు చేస్తాం. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, ముహూర్తం లేకుండా మనం పెళ్లిళ్ళు చేయము, ఉయ్యాల్లో వేయము, బారసాలు చేయము, మంగళవారాలు, శుక్రవారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ దేవుని దృష్టిలో పాపకార్యాలు. దేవుని దృష్టిలో అన్ని రోజులు మంచివే, దేవుని దృష్టిలో అన్ని జంతువులు మంచివే. ఇది అపవిత్రమో ఇది పవిత్రమో అట్లాగే ఏమి ఉండదు, అన్ని పవిత్రమే. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ హోలీ బై మై అని చెప్తాడు దేవుడు. కాబట్టి ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. వీటిని కుక్కలు నాకడం అంటే ఏమంటే, ఇప్పుడు మనం ఒక తప్పుడు కార్యం, అదేనండి, ఒక ముహూర్తం చూడకుండా పెళ్లి చేసేసాం. పెళ్లి చేసేస్తే ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే మనకు కురుపు వచ్చింది కదా, కురుపు పగిలిపోయి రక్తం కారిపోతుంది, రక్తమో రసమో ఏదో కారుతుంది. ఇప్పుడు దీనికి ఇది ఎలాగండి అనేసి ఎవరిని అడుగుతాం? ఎవరిని అడుగుతాం? పంతులో భూత వైద్యుడు ఎవడో ఉంటాడు, ఆయన అడుగుతాం. వాడేం చెప్తాడు? వచ్చి ఈ యాగం చేయాలా, ఈ యజ్ఞం చేయాలా, ఇది చేస్తే మీకు పవిత్రం అయిపోతుంది. అతనికి ఆవిడికి పడదండి, వాళ్ళిద్దరు పరస్పర విరుద్ధం, ఈవిడ సింహము అది మేక, పెళ్లి చేయడానికి అవ్వదు అంటాడు వాడు. కానీ మనం ఎలాగైనా మరి అవ్వాలంటే వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళంటే, అయితే పలానా యజ్ఞం చేస్తే ఇది చేసేసుకోవచ్చు అంటాడు. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళిద్దరు మ్యాచ్ అయిపోతారు. వీడు యజ్ఞం చేస్తే వాడు మ్యాచ్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు అది జరిగింది అక్కడ. మనం అనుకున్నదే పాపకార్యం. ఆడి ఎద్దు, వీడి మేక, లేకపోతే వాడి సింహం, వీడి మేక అనేది పాపకార్యం. అది మన కురుపు. ఈ కురుపులో నుంచి రసం వస్తుంటే దాన్ని చూసి ఈ పాపం ఎలా పోతుందిరా బాబు అనేసి ఈయన దగ్గరికి వెళ్తే ఈయనేమంటాడు? పలానా యజ్ఞం చేసేద్దామంటే కలిసిపోవచ్చు అని చెప్తాను. అప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టి వాడి చేత యజ్ఞం చేయించుకుంటాను. అప్పుడు ఆ కుక్క ఏం చేసింది? నా రసం అంతా నాకేసి క్లీన్ చేసింది టెంపరీగా. వీడు వెళ్ళిపోగానే మళ్ళీ రసం కారిపోద్ది. అది గమనించండి. ఇది చెప్పాడు ఆయన. కుక్కలు వచ్చి కురుపులు నాకడం అంటే అదనమాట. వీటి మీద ఆధారపడి ఆ కుక్కలు బతుకుతాయి. ఈ రసం మీద ఆధారపడి కుక్కలు బతుకుతాయి. మన పాపకార్యాల మీద ఆధారపడి వాళ్ళు బతుకుతున్నారు. మనం ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోతున్నాం అని భావించి వాడి దగ్గరికి వెళ్తామో వాడు అక్కడ అవి చెప్తాడు. ఈ మూలను కట్టాలండి, ఈ మూలను ఎలా కట్టాలండి అంటాడు. ఎలా కట్టినా అది బాగానే ఉంటుంది. వీక్గా ఉంటే ఎలా కట్టినా పడిపోతుంది, స్ట్రాంగ్గా ఉంటే ఎలా కట్టినా నిలబడుతుంది. కానీ వీడు ఇక్కడ అక్కడక్కడ కట్టేసరికి నాకు కడుపులో నొప్పి వచ్చేస్తే మా ఆవిడ వెళ్ళి అని అడుగుతుంది. సార్ మేము ఇలాగ ఇల్లు కడుతున్నాం, మేడ మీద మా ఆయనకి కట్టు నొప్పి వచ్చేస్తుంది. అమ్మమ్మ కొంప మునిగిపోయింది, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. ఇది ఒక పాపకార్యం.
వాడు చేసేది ఒక పాప కార్యం. మేము ఎంకరేజ్ చేస్తే ఆ కుక్క బతుకుతుంది. అది పాయింట్. అంచేత కుక్కలు నాకడం అంటే కుక్కలు మన మీద ఆధారపడి జీవిస్తున్నాయి. కాబట్టి యూ కెనాట్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్ బీయింగ్ ఏ క్రిస్టియన్. కాబట్టి డాగ్ లిక్విడ్ ద సోర్స్ పిక్చర్స్ అన్క్లీన్ వే విచ్ ఇస్, ఇదిగోనండి ఇక్కడ రాశారు చూడండి. ఐడల్ వర్షిపింగ్, బ్లైండ్ సూపర్స్టిషన్స్ అంటే గుడ్డి నమ్మకాలు, అదే మూఢ నమ్మకాలు అని చెప్తున్నారు కదా. ఇవి కాక వాళ్ళ కాలంలో చైల్డ్ సాక్రిఫైజెస్ అట, చిన్నపిల్లల్ని బలేసేసేవారట ఆ కాలంలో. తర్వాత టెంపుల్ ప్రాస్టిట్యూషన్, ఇది చాలా ముఖ్యమైనది మన రాష్ట్రాల్లో దేశంలో కూడా. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటే ఇప్పుడు దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు ఉన్నాయని అడుగుతూ ఉంటారు కొంతమంది. తాపి ధర్మారావు గారు ఒక పుస్తకం రాశారు దీని మీద, దేవాలయాల బూతు బొమ్మలు ఎందుకని. అందులో చదివితే మనకు అర్థమైపోతుంది. ఈ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు ఆడమ్మాయిల్ని తెలంగాణలో చేస్తారు. ఈ సిస్టంలో దేవదాసి వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కూడా కురుపులు. ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో తెలియక మనకు పుట్టిన కురుపులు ఇవన్నీ. ఆ కురుపుల మీద ఆధారపడి కుక్కలు ఉన్నాయి కదా, కుక్కలు ఈ కురుపులనే నాకి అప్పటికప్పుడు శాంతి చేసేస్తూ ఉంటే వాడు వెళ్ళిపోగానే మళ్ళీ కురుపు మామూలు అయిపోతూ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద కండిషన్ ఇన్ విచ్ ద జెంటైల్స్ వర్. ఈ స్థితిలో ఉన్న అన్యులకు ఒక్కసారిగా సువార్త అందించబడింది. అబ్రహాము ద్వారానే లోకమంతా ఎవడు విశ్వసిస్తాడో మేము చెప్పే సత్యాన్ని వాడు దేవునికి అబ్రహాం రూముకి వెళ్ళిపోతుంటాడు. అబ్రహాం రూముకి, ఇప్పుడు అబ్రహాం అంటే ఎవరయ్యారు? ఒక మనిషి పైన ఉన్నవాడు ఆత్మ. చూడండి తలపేస్తాను. ఆత్మకి మరణం లేదనే పాఠం మర్చిపోకూడదు. ఆత్మకి మరణం లేదు అనేటువంటి పాఠంలో ఒక భాగం ఇది. ఇప్పుడు అబ్రహాము పైన ఉన్నాడని భావిస్తున్నాం కదా, జీవీఎంసీ అంట. అబ్రహాము చచ్చిపోయాడు, అబ్రహాము ఇంక లేవలేడు అని మన పాఠంలో భాగం అది. అబ్రహాము లేవలేడు, అబ్రహాముకి మరణం ఉన్నది, చనిపోయాడు అని మనం ఇప్పుడు నమ్మాలి ఈ పాఠాన్ని బట్టి. కానీ యాక్చువల్లీ మన బ్రెయిన్లో ఏముంది? అబ్రహాం గారు ఎప్పుడో చనిపోయి పరలోకం కలిపారు, దేవుని దగ్గర ఉన్నారు అని అనుకుంటున్నాం. దేవుని దగ్గర ఉండడం కాదు, ఇక్కడే భూమి మీదే పడుకుని ఉన్నాడు. లేవడానికి సమయం పడుతుంది, యేసుప్రభు వచ్చినప్పుడు లెగుస్తాడు అని లేఖనం చెప్తుంది. మరి ఈ అబ్రహాము, ఈ లాజరు స్టోరీలో ఉన్న అబ్రహాం ఎవరంటే, అబ్రహాము సింబాలిక్గా వాడబడిన పదం, అలంకారప్రాయంగా వాడబడిన పదం. అబ్రహాము చెంతకి వీళ్ళందరూ వచ్చి చేరుతున్నారంటే మనం అందరం క్రైస్తవులు అయిన వాళ్ళందరం విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానంగా మనం పిలువబడుతున్నాం. చూద్దాం లేఖనం. బాబు లేఖనం రెడీగా ఉంచుకో. ఇంకా ఏంజల్స్ అబ్రహాము చెంతకు. ఇప్పుడు దేవదూతలు ఇతన్ని తీసుకుని, లాజర్ని తీసుకుని అబ్రహాము హృదయానికి చేరేస్తున్నారు దేవదూతలు. ఎందుకు దేవదూతలు ఎవరు? దేవదూతలు ఎవరు? ఆదిమ సంఘంలో క్రీస్తు సువార్తని మొట్టమొదట బయటకు తీసుకొచ్చి జనం మీదకి వేసిన వాళ్ళు పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, ఇంకా ఆ తర్వాత వచ్చిన వారు కానీ. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అనేక మందికి ఈ సువార్తని చెప్పి వాళ్ళందరినీ విశ్రాంతిలోకి తీసుకొస్తున్నారు. అన్యులందరినీ. వాళ్ళు అప్పటి వరకు దేవుని ఎరగక నానా హైరాణ పడుతున్నారు. దేవుని ఎరిగిన వారు సుఖంగా ఉన్నారు, దేవుని ఎరగని వాళ్ళు దేవుడి గురించి అరులు చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. వీళ్ళందరినీ పట్టుకొని తీసుకొచ్చి ఇదిగో దేవుడు అని తీసుకొచ్చి దేవదూతలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. వాళ్ళు దేవదూతలు, అంతేగాని నిజంగా రెక్కలు కట్టుకుని సినిమాలో చూపించిన దేవదూతలు కాదండి. రైట్. వీఆర్ క్యారీడ్ బై ద ఏంజల్స్ టు ద అబ్రహాం బోసం. అబ్రహాం హృదయం మీదకి తీసుకెళ్తున్నాడు. అబ్రహాం అనేవాడు ఒక వ్యక్తి అయితే అతను హృదయం మీదకి ఎంతమంది క్రైస్తవుని తీసుకెళ్లి పెట్టిస్తే అవుతుందా? అవుదు కదా. ఒక మనిషిని బరువు మోయగలడేమో, ఇద్దరు మనుషులను కూడా వాడు మొయ్యలేడు. మరి మొత్తం క్రైస్తవ సమాజం అంతటినీ తీసుకెళ్ళి అబ్రహాం గుంటల మీద ఎట్టేస్తానంటే ఎలాగవుతుంది?
కాబట్టి అబద్ధి సింబాలిక్ వర్డ్. అబ్రహాముకు రొమ్ము అని ఎందుకన్నాడంటే విశ్వాసంతో మనం క్రీస్తును అనుసరిస్తాం కాబట్టి విశ్వాసాన్ని బట్టి మనం అబ్రహాం పిల్లలం అవుతున్నాం. సో గలతీ 2వ అధ్యాయం 2:8 చూద్దాం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులు అవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులు అవుటకు నాకును సామర్థ్యం కలుగజేసిన వారు చూసారా, పేతురికి ఎవరైతే ఆ సామర్థ్యం కలుగజేశాడో అన్ని జనులకు కూడా అలానే కలుగజేస్తున్నాడు. అంటే అన్ని జనులకు కూడా ఇప్పుడు ఈ ట్రూత్ సప్లై అవుతుంది అనమాట. రైట్. 3:7 చూడమ్మా ఒకసారి. అబ్రహాం పిల్లలు ఎవరో చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకున్నారు. ఎవరైతే నమ్ముతాడో అపోస్తలుడు చెప్పిన బోధన ఎవరు నమ్ముతారో వాళ్ళందరూ అబ్రహాము సంతానం అని పిలువబడతారు. 3:16 చూడమ్మా, అక్కడే ఉంది టకాటక 16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనిను. ఆ సంతానము క్రీస్తు. ఇందాక చెప్పాను కదండి, అబ్రహాంకి చేసిన వాగ్దానంలో ఉంటుంది, నిన్ను బట్టి లోకమంతా ఆశీర్వదించేస్తాను నీ పిల్లలతో అని చెప్తాడు. ఆ పిల్లలతో ఆశీర్వదించేస్తాను అని చెప్పిన దానికి ఇది సమాధానం అనమాట. ఆయన సంతానం అనగా యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇప్పుడు సంతానం అంటే బోల్డ్ మంది పిల్లలు కాదు, నీ సంతానం అంటే నీ వారసునిగా వచ్చే యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తు ద్వారా నేను లోకాన్ని ఆశీర్వదిస్తానంటే ఆ యేసుక్రీస్తు ద్వారా ఆ తెర చింపేసి ఆ గేట్ ఓపెన్ చేసేసి అందులో ఉన్న రొట్టెలన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాడు. రైట్. 3:9 చూడమ్మా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు కదా. వాగ్దాన ప్రకారం అంటే ఏ వాగ్దానం? అబ్రహాముకి 12వ అధ్యాయంలో చేసిన వాగ్దాన ప్రకారం మీరందరూ దేవునికి వారసులై ఉన్నారు. ఇప్పుడు వారసులు అంటే ఎవరు? నా తర్వాత ఈ సీట్లో కూర్చునేవాడు కదా. దేవుని తర్వాత ఆ సీట్లో ఎవరు కూర్చుంటారని ఉంటుంది? యేసుక్రీస్తు కూర్చుంటారని ఉంటుంది. యేసుక్రీస్తు మీకు వాగ్దానం చేసింది ఏంటి? నా వాక్య ప్రకారం మీరు నడుచుకుంటే మీరు నాతో పాటు ఈ 12 సీట్లలో కూర్చుంటారు అన్నాడు. అంతేకాదు ఆ వధువు సంఘంలో పోటీ పడి మీరు గెలిస్తే మీ అందరికీ ప్రథమ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు వారసత్వం ఇస్తానన్నాడు. జ్యేష్ఠ కుమారుడికి ఇచ్చేది ఏంటి? సీట్ కదా. నా తదుపరి సీటే మా జ్యేష్ఠ కుమారుడికి ఇస్తాను, 3, 4, 5 కుమారులకి ఇవ్వను కదా. సో జ్యేష్ఠ కుమారత్వాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. ఎవరి ద్వారా ఇస్తాను? యేసుక్రీస్తు ద్వారా ఇస్తాను. అందుకని యేసుక్రీస్తు చెప్పాడు, నా తండ్రి మాట విని ఆయన అనుసరించిన వాడు నా లేఖనం ఉంటుంది ఏమది అనుసరించిన వాడు నేను నా సీట్లో వారసత్వంగా నేను కూర్చోబడి నేను మిమ్మల్ని సహోదరులను పిలిచడానికి సిగ్గుపడను. ఇవన్నీ కూడా లేఖనాలు ఉన్నాయి కదా. మనల్ని అలా సహోదరులను పిలవడానికి ఆయన సిగ్గుపడ్డా అంటాడు. సహోదరుడు అనేసరికి ఏమవుతుంది? మనకి కూడా ఆయన కూర్చున్న సీట్లో భాగం ఇస్తానంటాడు. సో దిస్ పిక్చర్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద జెంటిల్స్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. అన్యులకి ఇచ్చిన బంగారు అవకాశం. ఏం అవకాశం? ఆయన శరీరంలో భాగంగా ఉండుటకు మనకు అనుగ్రహించబడిన అవకాశం అన్నమాట ఇది. ఇంత మర్మం ఈ లాజరు స్టోరీలో ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం, దేవదూతలు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పాం కదా. దేవదూతలు తీసుకెళ్ళిపోక మునుపు వీళ్ళు చచ్చిపోయారని రాశాడు. ఎవరు చచ్చిపోయారు? లాజరు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు. చచ్చిపోవడం అంటే ఏంటో తెలియాలి కదా మరి మనకి. వాళ్ళనేమో ఒక దేశం అంటున్నాం, వీళ్ళనేమో ఇంకొక దేశం. వాళ్ళేమో యూదులు, వీళ్ళేమో అన్యులు. వీళ్ళు చచ్చిపోవడం అంటే ఏంటి తెలియాలి కదా. చచ్చిపోవడం అంటే ఒక దేశంగా మీ ఉనికిని కోల్పోవడం. ఒక దేశంగా మీ ఉనికి కోల్పోవడం. ఇప్పుడు ఇశ్రాయేలీలు తమ ఉనికి ఎప్పుడు కోల్పోయారో తెలుసా మీకు? మీరందరూ చదువుకున్నట్టున్నారు కదా, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఇశ్రాయేలీల దేశం వాళ్ళ ఉనికిని ఎప్పుడు కోల్పోయింది? క్రీస్తు శకం 70లో కోల్పోయింది. ఆ రోజున ఆ సైనికులు వచ్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ అనే దేశం లేకుండా చేసేసారు, పాలస్తీనా దేశం లేకుండా చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ 1948లో మొన్న మన దేశానికన్నా సంవత్సరం ముందు సంవత్సరం తర్వాత వచ్చింది
స్వాతంత్రం 40. అప్పుడు వచ్చింది మళ్ళీ ఇస్రాయల్ దేశం. అప్పుడు వరకు ఇస్రాయల్ దేశం అంటే అది దేశం చచ్చిపోయిందా లేదా? సో అక్కడ చచ్చిపోయిన తర్వాత ఇస్రాయల్ దేశం ఏమైంది అనేది అక్కడ ఒక పాయింట్ అలా పెట్టండి. ఇప్పుడు ఈ లాజరు చచ్చిపోయాడు అంటున్నారు కదా. లాజరు చచ్చిపోవడం అంటే ఏంటి? లాజరు ఏ స్థితిలో ఉన్నాడు? దేవుడు లేని స్థితిలో, దేవుని వెతుకుతూ ఉన్న స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయి ఎక్కడికి వచ్చాడు? దేవుడు ఉన్న స్థితికి వచ్చాడు. అర్థం చేసుకోండి, ఆ చావు వేరు, ఈ చావు వేరు. అన్యులు దేవుడు లేని స్థితిలో నుంచి దేవుడు ఉన్న స్థితికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే దేవుడు లేని స్థితిలో చనిపోయి దేవుడు కలిగి ఉన్న స్థితికి వీళ్ళు వచ్చారు. వాళ్ళేమో దేవుడు ఉన్న స్థితి నుంచి చచ్చిపోయారు. వాళ్ళ కాలం అయిపోయింది. అందుకనే టైం లైన్ మనకి చాలా ఇంపార్టెంట్. యూదుల యుగం ఎప్పుడు ముగింపబడింది, అన్యుల యుగం ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనకు తెలియాల. యూదుల యుగం ఎప్పుడు ముగింపబడింది అంటే AD 70 అనుకోండి. అక్కడ ఆడు ఉనికిని కోల్పోయాడు. అక్కడికి కొంచెం ముందుగానే సువార్త యుగం ప్రారంభమైంది, అంటే అన్యుల కాలం అంట. మన సువార్త యుగంలో మనం ఉన్నాం. ప్రస్తుతం కూడా మన సువార్త యుగం ముగింపులో ఉన్నాం మనం. ఓకే, ఇది టైం లైన్ తర్వాత పాఠాల్లో టైం లైన్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మరణం అంటే మనుషులకి కాదు, ఆ దేశాలకి మరణం అది. రైట్. ఇక లూకా 16, 23, 24లో మాటలు ఉన్నాయి, చూద్దాం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును తన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఓకే, మరి నిదానంగా చదువుదాం. ఇప్పుడు మీకు స్టోరీ తెలుసు కదా. యాతన పడతా ఉన్నాడంట. ఎందుకు యాతన పడతా ఉన్నాడు అంటే ఇశ్రాయేల్ దేశానికి ఉనికి లేకుండా పోయింది. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెదిరిపోయారు. ప్రపంచం అంతా ఎక్కడికంటే అక్కడ చెదిరిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? అన్యులు పరిపాలిస్తున్న దేశాల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు అన్యులు పరిపాలిస్తున్న దేశాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి అక్కడ ఏ సౌకర్యమో లభించదు. అప్పుడు వీళ్ళు నరకంలో పడినట్టు లెక్క. వీళ్ళు ఏమి పూజలు పునస్కారాలు, ఇందాక మనం చెప్పాం కదా, వీళ్ళు ఏది ఘనత మహిమ అనేసి ఏదేదో ఒక లేఖనాన్ని చదివాం. ఆ ఏమీ ఇప్పుడు వీళ్ళకి జరగడం లేదు. పైగా అన్యుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసిందల్లా వీళ్ళకి ఇష్టం లేకపోయినా దాన్ని భరించుకుని అనుసరిస్తవలసిన పరిస్థితికి వచ్చారు. ఈ స్థితిలో వీళ్ళు ఉంటుండగా ఇది వీళ్ళకి నరకప్రాయం అయిపోయింది. నరకప్రాయం అయిపోయినప్పుడు ఏమైంది? ఒక్క విషయం జరిగింది, చూద్దాం ఒకసారి. జకర్యా 7 వెళ్ళండి. జకర్యా 7, 13, 14. వీళ్ళు ఎక్కడికి? జకర్యా 7, 13, 14 స్క్రీన్ లో చూడండి. కావున సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచి ఉన్నప్పుడు వారు ఆలకింపక పోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఇంకా మరియు వారు ఎరుగని అన్యజనుల్లో నేను వారిని చెదరగొట్టుదును. అక్కడ ఒకసారి వారు ఎరుగని అన్యజనులలోకి వాళ్ళని చెదరగొట్టేస్తాను అంటాడా? వారు ఎరగని అంటే ఇప్పుడు ఇశ్రాయేలీకి ఆ రోజుల్లో ఇండియన్స్ తెలియదు అనుకో, ఇక్కడికి పంపించాడు వాళ్ళని. ఇప్పుడు కూడా మన గుంటూరులో యూదులు ఉన్నారట, అక్కడ యూట్యూబ్ లో గట్లా చదువుతూ ఉన్నారు. గుంటూరులో ఉన్నారని, ఆడ గుంటూరులో ఏ ఊర్లోనైనా ఉంటారు. వీళ్ళు దొంగచాటుగా బతుకుతా ఉంటారు. ఇక్కడ వీళ్ళనేమో ఇప్పుడు పాకిస్తాన్ గూఢచారులని అదని ఇదని వర్రీ చేస్తూ ఉంటాం మనం. చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటాం. అది వాళ్ళకి నరకం అన్నమాట, మన దేశంలో వాళ్ళు జీవించడం అంటే. అంచేత ప్రపంచం అంతా వీళ్ళు ఎరగని ప్రాంతాలకి వీళ్ళని దేవుడు తరిమేశాడు. దానికి ఆ జకర్యా అనేది సాక్ష్యం. తర్వాత వారు తమ దేశములను విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును. ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనం కలుగు చేసుకున్నారు. ఇక వీళ్ళు అన్యజనుల మధ్యలో హింసింపబడ్డారు అని రాసి ఉంది కదా. ఆ హింసింపబడ్డం అంటే ఏంటంటే the fire as symbol of a judgments that come upon them nation Israel, which began in Jesus speaking the words. యేసు ప్రభు వారు వాళ్ళ మీద ఎలాంటి తీర్పులు తీర్చబడతాయి అనేది యేసు ప్రభు చెప్పాడు. మళ్ళీ ఏం చెప్పాడు చూడండి. ఇదిగో మత్తయి 23:28లో 38. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక అని మీ ఇల్లు విడవబడి ఉన్నది. మీ ఇల్లు ఏది? యెరూషలేం కదా.
దేవాలయాలు నిర్మించిన యెరూషలేము, క్రైస్తవ్యం ప్రారంభమైన యెరూషలేము అది విరవబడుతుంది. అందులోంచి జనాలు తరిమేస్తారని యేసు ప్రభు ముందే చెప్పాడు. షార్ట్లీ ఆయన చనిపోయిన ఒక 20-30 సంవత్సరాల కల్లా అది జరిగింది. 27-25 మత్తయి 27-25 39 అక్కర్లేదా? మత్తయి 27-25 అక్కడ వాళ్ళే చెప్తారు, వాళ్ళ శాపం వాళ్ళే పిలుచుకుంటారు. చూడండి 27-25 అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండగా అడుగుతారు. వాళ్ళే మా మీద వేసేయండి, మొత్తానికి ఇతన్ని మాత్రం చంపేయండి. మరి ఊరికపోతుందా? వాళ్ళు అడిగి తెచ్చుకున్నారు కదా, అదే జరిగింది. వాళ్ళు తరిమివేయబడ్డారు అక్కడి నుంచి. అంతేకాక యెషయాలో కూడా ఇదే పాయింట్ ఉంటుందండి. 66వ వచనంలో దేవుని తీర్పులు వారి మీద ఎలా ఉంటాయో, యెషయా 66:15-16 వచనాలు. The Lord will come with the fire and with his chariots like a thunderstorm. 15-16 వచనాలు. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపంగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హేతులవుదురు కదా. అగ్ని, ఈ రథాలు ఇవన్నీ కూడా సింబాలిక్ గా వాడిన భాష. ఏంటంటే ఈ ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చి పనిష్ చేస్తాడు అనేది తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే కొని తెచ్చుకున్నారు ఈ శాపాలన్నీ. సో ఇప్పుడు మామూలు మన స్టోరీలోకి వద్దాం. ఇక్కడ జెఫన్యాలో ఫైర్ ఆఫ్ మై జెలసీ అది అక్కర్లేదు. సో అబ్రహాం ఫార్ అవే. ఇక మామూలు మన స్టోరీలోకి వచ్చేద్దాం. అబ్రహాంని దూరం నుంచి చూశాడట ఎవరు? ధనవంతుడు. దూరం నుంచి చూసి ఏమంటాడండి, నాకు లాజరుతోని ఒక చుక్క నీళ్లు పోయించండి అని చెప్పి అడుగుతాడు కదా. ఏమి దాని అర్థం ఏమై ఉంటుంది? ఇప్పుడు వరకు స్టోరీ జాగ్రత్తగా విన్నట్టుకున్నారు కదా, ఏమైనా అర్థం అవుతుందా? The represents how Israel released that they are out of favor, and Abraham here is the picture of God. దేవుని సూచిస్తాడు. అబ్రహాం అంటే నిజంగా అబ్రహాం కాదు, అబ్రహాము దేవుని సూచిస్తా ఉంటాడు. ఇక ఏమవుతుందంటే ఏ టైపిఫైడ్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ ఆఫ్ ఇస్సాక్. ఎందుకు దేవుని సూచిస్తాడంటే అబ్రహాము తన కొడుకుని బలేసేస్తాడు తీసుకెళ్ళి కదా, మళ్ళీ దేవుని ద్వారా పొందుకుంటాడు. ఇక్కడ ఈ అబ్రహాము అంటే దేవుడు అని సింబాలిక్ గా వాడుతున్న ఈ అబ్రహాము అంటే దేవుడు కూడా తన కుమారుణ్ణి బలివేసి తిరిగి లేపి తెచ్చేసుకుంటాడు కదా. యేసు ప్రభువుని బలివేసేసారు, తిరిగి తెచ్చుకుంటాడు. కాబట్టి అబ్రహాము యేసు దేవునితో సూచనగా ఉంటాడు. ఇక లాజర్ సైడ్ నుంచి మనం ఆలోచిస్తే దిస్ రిప్రజెంట్ ద బ్లెస్డ్ కండిషన్ ఆఫ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ క్రిస్టియన్ జెంటిల్ నేషన్స్. అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాడు అనేటప్పుడు అన్యజనులు అప్పటికే క్రీస్తుని అనుసరించి యూరోప్లో కానీ అమెరికాలో కానీ క్రైస్తవ్యం విస్తారంగా స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పటికీ ఈ ఇస్రాయేలీలు చెదరగొట్టబడిన నాటికి, ఇస్రాయేల్ తిరిగి అక్యుములేట్ చేసే నాటికి కూడా వాళ్ళు అన్యజనులు ఇస్రాయేలీలు స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఎవరి దగ్గరికి స్ప్రెడ్ అయిపోయారు? వాళ్ళు క్రిస్టియన్ నేషన్స్ లోనే స్ప్రెడ్ అయిపోయారు. యూరోప్ దేశాల్లోకే స్ప్రెడ్ అయిపోయారు ఎక్కువ మంది. కొద్దిమంది ఇండియా వచ్చి ఉంటారు కానీ ఎక్కువ మంది క్రిస్టియన్ నేషన్స్ స్ప్రెడ్ అయ్యారు. రష్యాలో స్ప్రెడ్ అయ్యారు, చైనాలో. అప్పటికి ఆ దేశాలన్నీ క్రిస్టియన్ నేషన్స్ అయిపోయాయి. కాబట్టి అన్యుల దేశాల మధ్యలోకి ఇశ్రాయేలీలు చెదరగొట్టబడ్డారు. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు కదా దేవుడికి, ఒక చుక్క నీళ్ళు అయ్యండి అని చెప్పి. ఈ ప్రార్థన ఏమిటంటే అన్యజనులలో చెదరగొట్టబడిన మా యూదులందరికీ కొంచెం ఫేవర్గా ఉండేలాగా వాళ్ళు, మీ దేశం మేము వచ్చేసాం కదా, మీ దేశంలో ఉన్న నా సహోదరులు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫేవర్గా ఉండేలాగా నాకు ఒక చుక్క నీళ్ళు పోయాను అంటాడు. ఇతను ఫేవర్గా ఉండేలాగా అంటున్నాడు కదా. ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఉన్నది, చూద్దాం. అందుకు అబ్రహాం కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించుతుని, అలాగనే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు,
నీవు యాత్ర పడుచున్నావు అని. ఓకే, అది సరేలే. ఇప్పుడు ఇక్కడ యాతన పడుతున్నది ఎవరు? యూదా కదా, యూదా బెంజామిన్ గోత్రంలో నుంచి కదా యేసు ప్రభు వచ్చాడు. యూదా బెంజామిన్ గోత్రంలో ఉన్న వాళ్ళు ఇక్కడ యాతన పడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈయన అంటాడు, ఇంకొక పాయింట్ ఉంటుంది చూడండి. మాకు 5 అన్నదమ్ములు ఉన్నారు అని చెప్తాడు కదా. అంతేకాక ఇక్కడ నుండి మీ ఎద్దుకు దాటగోరు వాడు దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా ఎద్దుకు దాటి రాజులకుండునట్లును మాకును మీకును మధ్య మహా ఆగాధం మంచుబడి ఉన్నదని చెప్పాను. అక్కడ నుంచి వచ్చి నీళ్ళు వేయమని అడిగితే ఇక్కడ నుంచి ఎవడొచ్చి అక్కడ నీళ్ళు వేయడానికి అవ్వదు, ఎందుకంటే ఊరేగించడానికి అగాధం ఉందంటాడు. ఏమి ఆ అగాధం అంటే, ఆ అగాధం ఇప్పుడు అన్యులలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు కదా, ఈ క్రైస్తవులు వెళ్ళి వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు వినరు. ఎవరు? ఒరిజినల్ ఇజ్రాయేలీస్. ఎందుకు వినరు అంటే వాళ్ళకి మనకి ఉన్న అగాధం ఏంది అంటే ధర్మశాస్త్రం. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు. మనం ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు కొట్టేశాడు కదా అనేసి మనం కృపలోకి వచ్చేసాం. వాళ్ళు ఆ కృపను అంగీకరించడం లేదు. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకి చెప్పిన వాళ్ళ ధర్మశాస్త్రం నుంచి బయటకు రారు. కాబట్టి నేను నీ నోట్లో నీటి చుక్క వేయడం సాధ్యం కాదని చెప్తాడు. అర్థమైంది కదా. అలాగే అప్పుడు అతడు తండ్రి, అలాగైనా నాకు 5 సహోదరులు ఉన్నారు. అది చూడండి, 5 సహోదరులు ఉన్న వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానని కదా. అందుకు అబ్రహాము 5 సహోదరులు ఉన్నారు అంటాడు. ఈ 5 ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయేల్ అన్నాడు, వీళ్ళేమో అన్యులు అన్నాడు, లాజరు తాలూకా వాళ్ళు. నా సహోదరులు 5 ఉన్నారు అంటున్నాడు. ఎక్కడున్నారు ఈ 5 సహోదరులు? అన్ని జనుల్లో ఉన్నారు, స్ప్రెడ్ అయిపోయి. ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు యాక్చువల్లీ ఇశ్రాయేలీలో 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో 2 గోత్రాలు సౌత్ లో ఉండిపోయాయి, 10 గోత్రాలు నార్త్ లోకి వెళ్ళిపోయాయి. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే సొలొమోను కొడుకుంటాడు కదా, జెరోబామ్ అంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దావీదు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూపు, దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ గా వెళ్ళిపోయి ఒక వర్గం పైకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇశ్రాయేల్ అని పిలుస్తారు వాళ్ళని. ఈ కింద ఉండిపోయిన వాళ్ళు యూదా బెంజామిన్ గోత్రీకులు కింద ఉండిపోతారు, వీళ్ళు యూదులు అని పిలువబడతారు. ఇప్పుడు ఈ యూదులలో నుంచే ఈ ధనవంతుడు వెళ్ళి నరకంలో ఉన్నాడు అంటున్నారు. ఈ నరకం స్టోరీ యేసు ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభు ఏ గ్రూప్ లో పుట్టాడు? కిందనున్న 2 గోత్రాల్లో పుట్టాడు, పైనున్న 10 గోత్రాల్లో పుట్టలేదు. ఈ 2 గోత్రాల్లో పుట్టిన వాళ్ళు ఇశ్రాయేలీలని యేసు ప్రభు మాట్లాడుతుంది కింద గోత్రాలు రెండింటికి అనమాట. ఈ రెండింటికి బదులుగా ఒకరిని సూచించాడు యేసు ప్రభు. ఎవరిని? ధనవంతుడిని. 2 గోత్రాలకి ఒకరిని సూచించినప్పుడు 10 గోత్రాలకి ఎంతమంది ఉండాలి? 5 ఉండాలి కదా. 2 గోత్రాలకి ఒక ధనవంతుడు ఉంటే 10 గోత్రాలకి 5 ఉండాలి. ఆ 5 తమ్ముళ్ళే చెప్తున్నాడు, నా సహోదరులు 5 ఉన్నారు, వాళ్ళ సంగతి చూడండి కొంచెం అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ చేసి ఈ చచ్చినోళ్ళలో నుంచి ఎవరినైనా పైకి పంపిస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురా అని చెప్పారు. ఆవిడ మృతుల్లో నుంచి వెళ్ళాలంటే ఎవడెళ్ళాలి? అబ్రహామా? మృతులు ఎవడు లెగలేదు కదా, మృతులు ఎవడు లెగలేదు, ఎవడిని పంపించమని చెప్తున్నాడు ఈయన? యేసు ప్రభు. మళ్ళీ యేసు ప్రభు చెప్తాడా? అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మోషేను ప్రవక్తలు ఎవరికి చెప్పారండి వార్తలు? మనక ఇశ్రాయేలీయులకు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఈ సచ్చినోడు వెళ్ళి చెప్తే అవుతుందా అని అడుగుతున్నాడు దేవుడు. ఎంత లాజికల్ గా ఫ్రేమ్ చేశాడో చూడండి యేసు ప్రభు ఆ కథ చెప్పినప్పుడు. యేసు ప్రభు ఎంత తెలివితేటలతో చెప్పాడు, ఎంత మర్మంగా చెప్పాడు ఈ స్టోరీ అంతా. వీళ్ళకి అర్థం అవడం ఎంత కష్టం.
ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనకు అర్థమైంది. మనం కూడా మొన్నటి వరకు ఈ ఆత్మలు పైకి వెళ్ళిపోయి అది ఇది అనుకుంటున్నది, దాని వెనకాల ఎంత స్టోరీ ఉంది. ఓకే, ఇప్పుడు మోషేను ప్రవక్తలు చెప్పారంటే ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళకి. యేసు ప్రభు ఆయన వస్తాడు, ఆయన చచ్చిపోతాడు, ఆయన సిలువ వేసుకుంటాడు, ఆయన లెగిసిపోతాడు, ఆయనే మీ మెస్సీ అని చెప్పేశారు వాళ్ళకి. అయినా కానీ వాళ్ళు వినట్లేదు. వినకుండా యేసు ప్రభు గేట్లు తెరిసినా వీళ్ళు మళ్ళీ గేట్లు మూసేసుకుంటున్నారు. యేసు ప్రభు తెర చింపేసినా మళ్ళీ వీళ్ళు తెర కట్టేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మారడం ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. అయితే సచిన వాళ్ళ దగ్గర నుంచి ఒకటి నెల్లమంటున్నాడు కదా, సచిన వాళ్ళు ఎవరు? అది కదా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చచ్చిన వాళ్ళు ఎవరు అంటే చూద్దాం ఒకసారి. చూడండి, గలతీ 3:1 చదవండి. గలతీ 3:1. మీరు ఇక్కడ ఫిగర్ చూసి రెడీ ఉంచుకోవాలి, నేను చెప్పాక చెప్పడం కాదు. గలతీ 3:1. ఓ ఫూలిష్ గలిలియన్స్, గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడు అయినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా. అయినా కానీ మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కన్నులారా చూశారు. ఇవన్నీ కూడా మీ పాత లేఖనాల్లో మోషే, ఏషియా వీళ్ళందరూ రాసి పెట్టారు. అయినప్పటికీ మీరు ఐడెంటిఫై చేయలేదు. అప్పుడు మేము చెప్తే సచినోడు వెళ్ళి చెప్తే ఎలా వినేస్తారు మీరు? అది అనమాట ఆయన అడుగుతా ఉంటాడు. ఇక ఇంకొక పాయింట్ చూడండి, యోహాను 9వ అధ్యాయం. యోహాను 9వ అధ్యాయం 28-29. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడేనని ఎరుగుదుము, గాని వీడెక్కడ నుండి వచ్చనో ఎరుగమని చెప్పి వాడిని మాటలు ఎవరితో చెప్పారు గుర్తొస్తుందా? యేసు ప్రభుతో యూదులు చెప్తున్నారు, ఆర్గ్యుమెంట్ అవుతాయి వాళ్ళిద్దరికి. అప్పుడు యేసు ప్రభుకి వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు మోషే తెలుసు, నువ్వెవడో తెలియదు అంటాడు. నీకు మోషే తెలిస్తే నేను ఎవడో తెలుస్తుంది, ఎందుకంటే మోషే నా గురించే చెప్పాడు అని ఈయన అంటాడు ఆ తర్వాత కాలం. కాబట్టి ఇప్పుడు ఎదురుగా యేసు ప్రభుని పెట్టుకుని మాకు మోషే తెలుసు నువ్వు తెలియదు అన్నావంటే నీకు అది అర్థం అవ్వలేదు అనమాట, మోషే ఏం చెప్పాడు. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ధనవంతుడితో? మోషేయును ప్రవక్తలను చెప్తేనే వాళ్ళు వినలేదు, ఇప్పుడు చచ్చిపోయినాడు వెళ్ళి లేపితే వాడు ఏమేంటాడు బాబు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయినాడు అంటే ఆవిడ తెలియాలి మనకు, లేకపోతే అవరు. ఒకసారి ఇక్కడికి వెళ్దాం. 16:27 మీకు తెలిసింది కదా, చదివిస్తావా? ఓకే. ఇక్కడ 10 గోత్రాలు ఎలా విడిపోయాయో చెప్తా ఉంటాడు. 10 గోత్రాలు ఇందాక స్టోరీ చెప్పాను కదండి మీకు. 10 గోత్రాలు పైకి వెళ్ళిపోయాయి, 2 గోత్రాలు కింద ఉండిపోయాయని చెప్పాను కదా. అది నోట్ చేసుకోండి. 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 1-4 వరకు ఉంటాయి అవి, ఆ డీటెయిల్స్ అన్ని. రేబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతడు యూదు వారిలో నుండి బెంజామినిలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా, దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు యూదుల రాజును సొలొమోను కుమారునగు రేబాముతోను యూదాయందును బెంజామినుల ప్రదేశమందును ఉండునట్లు ఇశ్రాయేలు వారందరితో ఈ మాట ప్రకటించుము. చూసారు అక్కడ 2 డిఫరెన్స్ చెప్పాడు, యూదా వారు వేరు, ఇశ్రాయేల్ వారు వేరు. ఈ కార్యము నా వలన జరుగుతున్నదని ఓకే, అదంతా ఒక స్టోరీలో భాగంగా చెప్తారు. 10 గోత్రాలు వేరు, 2 గోత్రాలు వేరు అని ప్రూఫ్ అన్నమాట. అది ఇంకేం కాదు, నేను ఇందాక చెప్పిన స్టోరీకి ప్రూఫ్ అది. మోషే సెడ్ టు ద ప్రాఫిట్స్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏం చెప్తా ఉంటాడు. ఇక మోషే కాక యెషయా 53వ అధ్యాయం మీరంతా చదివితే అక్కడ రాసినవన్నీ కూడా యేసు ప్రభుని నిర్దేశించే రాస్తాడు యెషయా. 22వ కీర్తనలో అవన్నీ చదివితే అదంతా యేసు ప్రభు గురించే రాయబడి ఉంటుంది. అవన్నీ వీళ్ళు తెలుసు, వీళ్ళు చదువుకున్నారు యూదులు, అయినా కానీ వీళ్ళు క్రీస్తుని అంగీకరించలేకపోయారు. కాబట్టి ఇక చూడండి, ఎఫెసీ 2:1 ఒక మాట ఉన్నది.
అంటారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆ. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంతేనా? గమనించండి ఈ పాయింట్. చచ్చిన వాళ్ళు వెళ్ళి చెప్పినా గానీ ఆడు వినని చెప్పాడు కదా, అప్పుడు నిజంగా చచ్చిపోయిన వాళ్ళ కాదా అనేది ఈ లేఖనం మీకు తెలియజేస్తుంది. మోషే ప్రవక్తులు చెప్తేనే వాళ్ళు వినలేదు, ఒక చచ్చిపోయినాడు వెళ్ళి చెప్తే ఎలా వింటారు అని అడుగుతున్నాడు దేవుడు. ఇంటికి చచ్చిపోయినాడు ఎవడు అంటున్నాను నేను. ఆ చచ్చిపోయినాడు ఎవడో ఈ ఎఫ్ఎస్సి చెప్తున్నారు చూడండి. ఎఫ్ఎస్సి 2:1 మళ్ళీ చదవండి. ఎఫ్ఎస్సి 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా. అది మీరే అంటే ఈ క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకుని క్రిస్టియన్స్ మారిన మనము వెళ్ళి చెప్తే వాళ్ళు వినరు అని చెప్తున్నాడు దేవుడే. అవి చచ్చిన వాళ్ళు అంటే మనమే, క్రైస్తవ్యం తీసుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమంటారు అని జూయిష్ ఫండమెంటలిస్టులు అంటారు అనుకుంటున్నారు, సాంప్రదాయవాదులు ఏదో సనాతనవాదులు. మన వాళ్ళు సనాతనవాదులు, యూదా సనాతనవాదులు. వాళ్ళు క్రైస్తవులు చెప్పారు, మనం చాలా నీచంగా చూస్తారు వాళ్ళు. మనం చెప్తే వాళ్ళు వినే పరిస్థితి లేదని లాజర్ స్టోరీలో యేసు ప్రభు చెప్పాడు చూడండి. యేసు ప్రభు ఎంత తెలివిగా చెప్పాడు మాటలు. ఇక్కడ ఏదో ఒకటి ఉంది చూద్దాం. లూకా 9:60 బట్ జీసస్ సెడ్ లెట్ దట్. ఇది ఒక మాట, మనమే చచ్చిన వాళ్ళం అని చెప్పడానికి యేసు ప్రభు ఏం చెప్తాడంటే లూకా 9:60 మృతులను కప్పెట్టుకుంటారు, నువ్వు నా దగ్గర అంటాడు. మృతులు ఎలా కప్పెట్టుకుంటారు? ఒక సచ్చినాడు ఇంకో సచ్చినాడు కప్పెట్టలేడు కదా. ఒకడేమో నిజంగా చచ్చిపోయినాడు, రెండో వాడు తమ అపరాధముల మూలంగా పాపములుగా మృతులుగా ఎంచబడిన మనం అన్నమాట. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. అదండి. కాబట్టి మృతులు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం అంటే మనమే దేవుని రాజ్యాన్ని ప్రకటించడం. మనం ప్రకటిస్తూ యూదులు వింటారు అని చెప్తున్నాడు ఇంకే. సో దట్ యు బికమ్ ఇజ్రాయెల్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. రోమా 11:25-26 ఏముందంటే ద ఫుల్నెస్ ఆఫ్ ది జెంటిల్స్ హస్ కమ్ ఇన్. వీళ్ళు మరి ఎప్పుడు లెగుస్తారు ఈ బ్రతులు? చూడండి 11:25-26. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు మీ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నారు. అదేమనగా అన్ని జనులు ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అది అన్యజనులు సంపూర్ణమయ్యే వరకు వీళ్ళు మారని చెప్తున్నాడు. వారు ప్రవేశించినప్పుడు వివేచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించినప్పుడు తొలుగుతారు. యాకోబులో నుండి భక్తిహీన. యాకోబు అనేటప్పుడు యాకోబు సంతానం. ఇప్పుడు వరకు ఇశ్రాయేల్ అని విన్నాము, యూదా అని విన్నాము. ఇప్పుడు మీ యాకోబు అంటున్నాడు. యాకోబులో నుంచి భక్తిహీనత తొలగిస్తానంటే 12 గోత్రాల నుంచి భక్తిహీనత తొలగిస్తాను. యాకోబు కుమారులు కదా, పైన 10 మంది కింద 2, మొత్తం 12 మందిలో నుంచి నేను తొలగిస్తానని చెప్పడానికి 12 పేర్లు చెప్పుకుంటూ యాకోబులో నుంచి తొలగిస్తాను అంటాడు. యాకోబులో నుంచి తొలగించాలంటే అప్పుడు ఎప్పుడు తొలగిస్తాడట? ఈ అన్యజనులు సంపూర్ణులు అయ్యేట. అది మళ్ళీ చదవమ్మా. అన్యజనులు ద ఫుల్నెస్ ఆఫ్ ద జెంటిల్స్ హస్ కమ్ ఇన్. అన్యజనులు మన ప్రవేశం గమనించండి. మన వధువు సంఘాన్ని సెలెక్ట్ చేసి లోపల ప్రవేశపెడతాడు క్రీస్తు బాడీలోకి. క్రీస్తు బాడీలోకి అన్యజనుల్లో నుంచి క్రైస్తవులైన వారిని సెలెక్ట్ చేసి పిలువబడిన అనేకమైన క్రైస్తవ సమూహంలో నుంచి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేసుకున్న కొంతమంది క్రైస్తవులు చివరి వరకు విజయవంతంగా పోరాటం చేసి వెళ్తే వాళ్ళు వధువు సంఘంలో మెంబర్స్ అవుతారు. వాళ్ళతోటి ఈ బాడీని నింపాలి. ఈ బాడీని నింపితే అన్యజనులు పూర్తయినట్టు లెక్క. ఈ సంపూర్ణత వచ్చేంత వరకు ఎందుకు సంపూర్ణత? యేసుక్రీస్తు శరీరానికి శిరస్సు ఒకటే వెళ్ళింది, ఇంకా భుజాలు ఇక్కడగా వెళ్ళింది, ఇక్కడ పాదాల వరకు సంపూర్ణంగా మనం వెళ్ళిపోతే అప్పుడు కానీ ఇశ్రాయేలు, ఈ బెంజమిన్ నెతన్యాహు వాళ్ళందరూ క్రీస్తుని అంగీకరించాలంటే అప్పుడు అంగీకరిస్తారు. అప్పుడు వరకు వాళ్ళు అంగీకరించారు. కాబట్టి మా చర్చిలో కొంతమంది ఇశ్రాయేల్ని ఆశీర్వదించండి, యెరూషలేమును ఆశీర్వదించండి ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు నవ్వు వస్తుంది. ఎందుకు ఆశీర్వదించడం? మనం అంతా మనం వేగి వెళ్ళిపోతే శరీరంలోకి అదే ఆశీర్వాదం వచ్చేస్తుంది. మనం వెళ్ళలేదని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మనం వెళ్ళట్లేదు, మధ్య మధ్యలో ఫెయిల్ అయిపోయి జారిపోయి కింద పడిపోతున్నాం. కాబట్టి మనం సరి చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆశీర్వదింపబడతారని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి 2 సాల్వేషన్స్ ఉంటాయి.
అంటే రక్షణలో రెండు, ఇస్రాయల్ టు బి సేవ్డ్ అండ్ జెంటల్స్ ఆల్సో టు బి సేవ్డ్. ఇస్రాయేలీలు రక్షింపబడాలి, మనం కూడా రక్షింపబడాలి. రెండు ఏమంటారు రక్షణలు అన్నమాట అది. కాబట్టి సాల్వేషన్ విల్ ఫ్లో ఆఫ్టర్ ద చర్చ్ సాల్వేషన్, షోయింగ్ దట్ గాడ్ ఈజ్ ద ప్లాన్ యాజ్ టు సాల్వేషన్. దేవుని ప్రణాళికలో రెండు రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఒక రక్షణ వ్యవస్థ వాళ్ళకి, ఒక రక్షణ వ్యవస్థ మనకి. ముందు మన రక్షణ వ్యవస్థ కంప్లీట్ అయితే వాళ్ళని ఆటోమేటిక్గా లేపేస్తాను అంటాడు దేవుడు. ఇస్రాయల్ అన్బిలీఫ్ అండ్ బ్లైండ్నెస్ విల్ బి రిమూవ్డ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది చర్చ్. సంఘం ఎప్పుడైతే ఏకీకృతమై ఆయనకి సమర్పణ జరుగుతుందో అప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క అవిశ్వాసము, ఇశ్రాయేలీయుల యొక్క గుడ్డితనము తీసివేయబడుతుంది. Thus the parable denotes the two classes and their condition of two ages. రెండు క్లాసెస్, ఇశ్రాయేల్ క్లాసు మన క్లాసు వేరువేరు చేస్తుంది ఈ పాఠం. రెండవది రెండు ఏజెస్, అవి వాళ్ళ యుగము మన యుగము, ఇశ్రాయేలీయుల యుగము సువార్త యుగము, రెండింటిని వేరు చేస్తుంది. ఈ జంక్షన్లో మనం ఉన్నాం అనమాట. అక్కడ జంక్షన్లో యేసు ప్రభు వారు ఇంత మర్మంగా ఈ కథని చెప్పారు. ఇంతకీ ఈ కథ అంతా మీరు బాగానే విన్నారు, చాలా సంతోషం, సత్యాన్ని ఎరిగారు. ఇక్కడ సోల్ దట్ సిన్ షల్ డై, ఇది అసలు ముందు వారంలో చెప్పిన పాఠానికి జాయింట్. ఇది ఆత్మలకి మరణం ఉన్నది అని చెప్పాం మనం ముందు పాఠంలో. ఈ ఆత్మలకి మరణం ఉన్నది అని చెప్పినప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంటి? ఆత్మలకి మరణం ఉంటే మరి ఈ ధనవంతుడు ఎలా వెళ్ళిపోయాడు, ఈ లాజరు ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి అబ్రహాం ఉన్నాడంట. కాబట్టి ఈ ఆత్మలు ఇవి కాదు, ఇవన్నీ స్టోరీ ఉపమానంగా యేసు ప్రభు చెప్పిన మర్మమైన స్టోరీ అని ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత మీకు ఇప్పుడు మరొక డౌట్ వస్తుంది. ఏమది వచ్చింది? ఏమైనా డౌట్? ఈ ధనవంతుడు వెళ్ళి నరకంలో మంటలు అనుభవిస్తున్నాడు కదా, అది నరకం ఉన్నదా లేదా? అది పాయింట్. వచ్చే వారం మీకు నరకం గురించి చెప్తాం. కాబట్టి నరకం గురించి వచ్చే వారం తెలుసుకుందాం. 22-29 కీర్తనలో 15:4 ఉంది. అది పొయ్యికే సరిపడిన కదా, అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనా తగునా? పనికిరాదు కదా. అది సోల్ అనే మాట. ద సోల్ దట్ సిన్ షల్ డై. సోల్ అనే మాటకి తెలుగులో ఆత్మ అని రాశాడు. ఆత్మ ఎప్పటికీ చచ్చిపోతుందని చెప్తున్నాడు. రెండోది ఇంకో 22-29 కీర్తనలు ఏం రాశారు? నన్ కెన్ కీప్ అలైవ్ దేర్ ఓన్ సోల్. ఎవడు కూడా తన సొంత భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు, తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టి పాలగుదురు. కాబట్టి ఆయన సన్నిధిని మోకరించుదురు. కాబట్టి సోల్ అనగా జీవము కలిగిన శరీరము, అది తప్పకుండా చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అది లేవడం, దెయ్యమై తిరగడం, పరలోకంకి వెళ్ళడం, పరదేశంలోకి వెళ్ళడం ఏమీ జరగవు. యేసు ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ మన శరీరాలన్నింటినీ పునరుద్ధానం చేస్తారు. ఈలోగా మీరు ఆలోచిస్తూ లేఖనాలు పరిశోధిస్తూ ఉండండి. వచ్చే వారం మీకు నరకంకి తీసుకెళ్తాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.